రాజయ్య ఎటు వచ్చినావు? అయ్యా రాజు రమ్మన్నా నిన్ను. రాజు ఈ బట్టలు నేను పొదటిలే అప్పయ్యప్ప వచ్చిన కదా. నిన్ను నీ బిడ్డను తీసుకొని రమ్మన్నాడు. నా బిడ్డనా? మరి ఏదన్నా పని ఉంటే నన్ను విలువాలి కానీ నా బిడ్డతో ఏం పని ఉన్నదో. మరి రాజు పిలిచినప్పుడు రాకపోతే రాజు బాధపడతాడు. అయ్యా మేము కచ్చిరికాడికి పోతాం పొమ్మన్నారు. అక్కడి నుంచి మళ్ళా సుంకరి మల్లయ్య యథావిధిగా పరిచ కట్టబట్టుకొని కోమట్ల వాడకు వస్తున్నాడు. మళ్ళూ నీ గురించి షావుకారమ్మ 4 రోజులు 5 చూస్తుంది. మల్లయ్య వస్తలేడు అని. ఎందుకయ్యా? బిడ్డ కొంచెం పని పడ్డది నీతోటి. ఏం పని? ఇగో ఇంట్లకు పొయ్యిల కట్టెలు వంట చెరుకులు అయిపోయినాయి. 4 బండ్ల కట్టెలు అక్కడ మొద్దులు ఉన్నాయి. మంచిగా పెద్ద గొడ్డలు పెట్టి చెక్కలై పేర్లోనే మంచిగా ఎండబెట్టి అటుకు వీన వేర్చి పోంగా షావుకారి అని పిలువు. నీకొక్క బీడిస్తా బిడ్డ. ఏంది 4 బండ్ల కట్టెలు కొడితే చక్కెర వేసి అటుకుపోయిన వేర్తే నువ్వు ఒక్క బీడిస్తావా? ఏమున్నది బిడ్డ, మా దగ్గర ఏం పాడుపడ్డది? సంచికింది దుమ్మ పేరుకే కోమట్లం గాని ఏం లేదు మాకు. అయ్యా కొద్దిగా మెత్తడి పని చెప్పు. అయితే గట్టి పని చేయమంటావా? మెత్తడి పని కూడా ఉన్నది బిడ్డ. నిన్ను అర్థం చేస్తారా? నువ్వు పరాయివా? చెప్పు. ఇగో కొట్ల కొట్టంలోకి పో. 4 బండ్ల పెండు ఉన్నది. అందరు 2 పొనకల ఉనుకపోయి మంచిగా మట్టి దొక్కినట్టు కుమ్మరోళ్ళు మట్టి దొక్కినట్టు దొక్కు. గోడకు పిడికలు కొట్టు. చెక్కలో ఎండినాక పిడికలన్నీ గూడు వేర్చి తడవకుంటా తాటికమ్మలు కప్పి పోంగ షావుకారి అని పిలువు. నీ కొడుక్కింత బెల్లం రవ్వ చేతులు ఎత్త బిడ్డ. మెత్తడి పారి అంటే 4 బండ్ల పెండ తీసుకొచ్చి 2 పొనుకల ఉనుక తీసుకొచ్చి అది ఇది మెత్తగా దొక్కి నేను పిడికలు తయారు చేసి ఆడ వేర్చిపోతే ఇంత నా కొడుకు బెల్లం ఇస్తా. మెత్తడి పని చేసినప్పుడు మెత్తడిది పెడతా బిడ్డ, బెల్లం పెడతా. అయ్యా నీ బాంచన్నా అద్దు గాని మరి ఏం కావాలి బిడ్డ? ఇగో నీ బిడ్డను తీసుకొని నువ్వు తీసుకొని నీ బిడ్డను నువ్వు రాజు రమ్మన్నాడు. భూపాల మహారాజు నన్ను నా బిడ్డ జయమ్మను తీసుకొని కచ్చరికాడికి రమ్మన్నాడు. సరే మంచిది వస్తాం పొమ్మన్నాడు. కోమటి వీరోజు ఆడికెళ్ళి మల్లయ్య మళ్ళా బ్రాహ్మణుల వాడకు పోతున్నాడు. చల్లగా వర్ధిల్లు నాయన ఇష్టకామేష్టి ఫలసిద్ధిరస్తు. పంచంగం అడుక్కుంటానికి వచ్చావా బిడ్డ? పంచంగం గ్రహచారం చెప్పినట్టయితే 116 సంభావనిచ్చుకోవలసిందే. గృహప్రవేశానికి అయితే బిడ్డ 5016, గర్భాధానానికి 3016, లగ్గం కోటేసి పెళ్లి పెట్టినట్టయితే 10,016, పెళ్లి చేసినట్టయితే 21,016, తద్దినానికి 31,016 తీసుకుంటాం. అయ్యా దీనికి ఎక్కువ తద్దినానికి ఆకలికి అరుపులు ఎక్కువ, తద్దినానికి కూరలు ఎక్కువ. అప్రష్టుడా అయ్యా నేను అందుకు రాలే. ఏమో అంటావు? అయ్యా భూపాల మహారాజు రమ్మన్నా నిన్ను. ఓహో అర్థమైంది నాయన. అన్ని సిద్ధం చేసుకున్నారా? ఏంటి అయ్యా? మళ్ళీ ఆడికి వచ్చినాక అయ్యగారు పంతులు ఇది ఉన్నది అది లేదని నన్ను బాధ పెట్టద్దు. ఇంకా 2 శుభకార్యాలు చేసేటి ఉన్నాయి. మోదారుని దగ్గర పెట్టినాకనే అక్కడికి వెళ్తాను నాయన. చిట్టి రాసిస్తా పట్టుకచ్చుకో. అయ్యా నాకోటి ఆదుకుంటది. పసుపు, కుంకుమ, బుక్క, గులహలు, కొబ్బరికాయ, స్వీట్ డబ్బా, 3 రాగి శంబులు, స్వర్గపాత్రలు, 3 పంచలు, 1 ధోవతి, శత్రి, 8 నంబర్ చెప్పులు, ఫోటోకు పూల దండ. అయ్యా అవన్నీ వరకు మీ తండ్రి తద్దినమేమో గండంగా అంగలబోరు. నా అయ్యని చంపినవా బాంచను? ఏమో అంటావు? కాదయ్యా భూపాల మహారాజు నీ బిడ్డను తీసుకొని రమ్మన్నాడు. అర్థమైంది. అయితే మీ అమ్మది నాన్నది ఇద్దరి ఒకేనాడు శ్రాద్ధకర్మ జరపమంటున్నావా? నా కర్వం గంగల పోను. నా అవ్వను నా అయ్యను పెట్టావు నీ బాధ్యను. అయ్యా అందుకు రాలే. భూపాల మహారాజు రమ్మన్నాడయ్యా. అర్థమైంది. నువ్వు తలకాయ కొట్టుకున్నప్పుడే అప్రష్టుడా. అయితే నీ పెళ్ళం పక్కింటోతో లేచిపోయి 15 రోజులైతుంది. ఏ దిశలో ఉందో శాస్త్రంలో ఆధ్వర్యించమంటున్నావా? ఫస్ట్ నా అయ్యని చంపుతివి, మళ్ళా తర్వాత నా అవ్వని చంపుతివి, ఆఖరికి అత్త నా పెళ్ళాన్ని కూడా పక్కింటోతో పంపితివి. అయ్యా ఇక నేను ఒక్కనే మిగిలిన. బాధపడకు నాయన. నా దగ్గర పెళ్లి కాని అమ్మాయిల ఫోటోలు బాగానే ఉన్నాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నావంటే మళ్ళా నీకు పునర్వివాహం చేస్తాను. 21,000 సంభావన ఇచ్చుకో అప్రష్టుడా.
ఇక నా పెందం పోని అని నీకు మళ్ళీ నువ్వు ఫోటో చూపెడితే నేను నాకు అన్న సెలెక్ట్ చేసుకుని నా పెళ్లి చేస్తే నీకు 21,000 పునర్వివాహం చేస్తాను ఆయన రెండో పెళ్లిలు ఎందరికో జరిపిస్తున్నాను. అయ్యా నేను అందుకు రాలే వస్తే వెంకాయమ్మ దరిద్రుడే అఘోరిస్తున్నాడు అక్కడ కాదు ఇక్కడ అఘోరిస్తున్నాడు మడి 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 చేస్తాముండ కొడుక బాడుముండ కొడుక కూసుమండ నోట్ల ఉప్త బ్రహ్మాండం బ్రద్దలైపోవాలి ప్రస్తుడ ఇక్కడ అఘోరించువారు రమ్మురా వస్తున్నామ్మ గారు అతనికి సీగలు గక్కలు లేవు ఎడుతాయి వంగరా వంగు తిరుగు ఇప్పుడు చెప్పిగా అయ్యా భూపాల పట్నం వెళ్ళండి భూపాల మహారాజు ఇగో నీ బిడ్డను భాగ్యమ్మను నిన్ను తీసుకొని రమ్మన్నాడు. శుభం నాయన ఆ ముక్క నాకు మొదటి అర్థమైందిరా అప్రస్తుడా. నువ్వు వచ్చినప్పుడు ఏమన్నావు? అయ్యా నిన్ను నీ బిడ్డని తీసుకొని నీ భార్యని తీసుకొని భూపాల మహారాజు కచ్చెరికాడికి రమ్మని అన్నావా? అన్నా నువ్వు మొదటిసారి చెప్పినప్పుడే ఆ ముక్క నాకు అర్థమైంది. కానీ నాకేమనిపించింది తెలుసా? గడప దాటని ఆడోళ్లను గల్లీల వెంట కాలినడకతో అని గడప దాకా రమ్మనుట కారణం ఏమిటి? ఆ కచ్చెరికాడికి ఎందుకు పిలిపిస్తాడు? మరి ఆయన చెప్పిండా నువ్వే మరిచిపోయి అంటున్నావా? ఇది నిజమో అబద్ధమో నీ నుండి నిజము రాబట్టన్నని చెవులునట్టు తికమక యక్ష ప్రశ్నలు వేసి నిన్ను తిప్పలు పెట్టిన. అసలు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావురా? అయ్యా నాకు అన్ని తెలుసు. ఏది ఒక్క పొడుపు కథ వేస్తా ఇప్పుతావట్రా? ఇప్పుతా. శతపత్ర కమలం అంటే ఏమిటిది ఆయన? దామర కమలం. దామర కమలముల జన్మించిన వారెవరు? లక్ష్మి. లక్ష్మీదేవి భర్త ఎవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి కుమారుడెవరు? మన్మధుడు. మన్మధుణ్ణి భస్మం చేసిన వాడెవరు? శంకరుడు. శంకరుని పెద్ద కుమారుడెవరు? వినాయకుడు. వినాయకుని వాహనం ఏమిటి? ఎలుక. ఎలుకకు వైరి. పిల్లి. పిల్లికి వైరి. కుక్క. కుక్కోల మొరగబోకు మల్లయ్యరా. కుక్కోల మొరగబోకు మల్లయ్యరా. నన్ను ఇవ్వాలనుకున్న ఊరా మల్లయ్యరో. నువ్వు ఏమనుకున్న ఊరా మల్లయ్యరా. 4 వేదములు 18 పురాణములు 6 శాస్త్రాలు ఆ పోసన పట్టిన అమరవేద పండితుణ్ణి మా తాత అయితే సహస్ర గణపాటి. సహస్ర గణపాటి అవధాని శాస్త్రి. వింటున్నావా? మా తాతల నాటి నుంచి బిడ్డ శాస్త్రములు ఆరితేరినటువంటి వాళ్ళము. మరి ఎటువంటి పంచాంగం అంటే మాకు పిండి కొట్టినట్టు వింటున్నావా? అప్రస్తుడా పెద్దలతో ఇటువంటి మాటలు మాట్లాడవనుకో పీతృ గ్రద్ద అయిపోతావు. అయ్యా ఆనాడు సరే అప్పటికైనా కోమట్ల సాక్ష్యం చెల్లది. కోమట్లను సాక్ష్యానికి కోరరు. మరి అడ్లు ఆగులవోని గడ్డి గంగలవోని వీట మనకెందుకని వీట తలు పెట్టుకొని ఉంటారు. కోమట్ల కోపం ఉండదు. కోమట్ల కోపం ఉంటే వాళ్ళ దుకాణం నడవది. చూసినా చూడనట్టే పోతారు. మనం నోరు జారో మాట అన్న గాని సంకరాకుటానికి వాడేస్తాడు పో దుకాణాలకు. మళ్ళా గాడిది కొడుకు ఏడికి పోతాడు అనుకుంటా గురుక్కుంటా పోతారు. గాని 10 మందిలో విలిపించి పలానోడు నన్ను తిట్టిండని 10 రూపాయలు జవనాత్ పెట్టి పంచాయతీ పెట్టరు. బిడ్డ కోమట్లకు ఓపిక ఎక్కువ ఉంటది. ఓపికన్నోనికే ఓరగల్లు పట్టమంట. కోమట్ల సాక్ష్యం ఎల్లది. కోమట్లను సాక్ష్యానికి కోరరు. ఎట్లా అంటే ఇట్లనే ఒక ఊరు లోపల రంగడు లింగడు అనే 2 రైతులు దెబ్బలాడిండ్రట. 2 కొట్టుకున్నారు. మొదలు రంగడు పోయి రాజుకు ఫిర్యాదు అయిండు. అప్పుడు పోలీస్ స్టేషన్లు లేవు కదా. అయ్యా మహారాజా నన్ను లింగడు అంగబెట్టి 4 గుద్దిండు బాంచనని వాడు చెప్పిండు. మళ్ళా తర్వాత లింగడు పోయి లేదయ్యా నా జుట్టు పట్టి అంచి రంగడే కొట్టిండని వీడు ఫిర్యాదు అయ్యి. మరి వాని మీద వీడు పిరాదాయ వీని మీద వాడు పిరాదాయ. బిడ్డ ఎవరి మాట నమ్మాలి? మీరు కొట్టుకోంగ ఎవరన్నా సాక్ష్యం ఉన్నారా అన్నట. ఆ కోమటి ఈ రోజు ఉన్నాడయ్యా. కోమటైన బులావు అన్నాడు. కోమటైన పిలిపించాడు. ఈ రంగడు లింగడు కొట్టుకునే కాడ మీరు ఉన్నారా షావుకారి అన్నాడు. ఉన్ననయ్యా అన్నాడు. మరి రంగన్ని లింగడు కొట్టిండా లింగన్ని రంగడు కొట్టిండా చెప్పవయ్యా అన్నాడట. కొట్టుకోంగ అక్కడ ఉన్న గాని లొల్లిగాంగ అంతట్ల కడిగాలి సుడిగాలి ఆకమై వచ్చింది. గాలికి దుమ్మచ్చి కంచె పడ్డది. నేను కండ్లు నలుసుకునే వారికల్లా కొట్టుకున్నాడు అయిపోయింది. వీడిని వాడు కొట్టిండో వాడిని వీడు కొట్టిండో నేనెక్కడ చూసి చచ్చిన్నయ్యా అన్నాడు. అన్నట్టు కర్ర ఇరగనియ్యరు పాము జావనియ్యరు. అగో అందు గురించి కోమట్ల సాక్ష్యం చెల్లది. ఇప్పుడు ఈ పిల్ల కూడా అన్నది ఆ చీకట్ల కళ్ళు కనిపించలే. ఆ గుర్రం ఉరుకుత గజ్జల సప్పుడుకి ఆ మాట నాకు కినరాలని తప్పించుకున్నా. మరి ఇక సాక్ష్యం లేదయ్యా. ఉన్నది సాకులలో సరూపాలే అడుగు. సరూప నా బిడ్డ భాగ్యమ్మ భూపాల మహారాజు చూసేవన్న మాట్లాడిందా బిడ్డ? భూపాల మహారాజు చెప్తావానే? చెప్పు బిడ్డ భయపడకుంటే. నిన్న మీ బిడ్డ అన్నది 7 తిరగక ముందు 7 కొడుకుల ఒక నొష్టమానికల బిడ్డను కంటానన్నది మీ బిడ్డ. దుర్మార్గురాలు
ఇంటనే చెప్తాను మరి వినకుండా నేను ఎట్లా చెప్తా సాకలోళ్ళ పిల్ల బరోబ్బరి వెలికింది. భూపాల మహారాజు నన్ను వేసుకుంటే ఏడాది లోపల 7 కొడుకులు 7 తోడనొష్టమానిక్కాల బిడ్డను గంటనన్నది. అనగానే భూపాల మహారాజు అగ్రుడై తప్పకుండా నీ బిడ్డనిదే కచ్చిరి కాడకాలన్నా దొక్కుతా కళ్యాణవాడు. అయ్యా మేము బ్రాహ్మణులం అయితివి, అప్పటికైనా ఇప్పటికైనా క్షేత్రం ఎరిగి విత్తనం పెట్టన్నట, పాత్రం ఎరిగి దానం చెయ్యన్నట, గోత్రం ఎరిగి పిల్లని అడుగన్నట. క్షేత్రం అంటే భూమి, భూమి గుణము చూసి విత్తనము నాటుకుంటే సరైన టైం లోపల పంట చేతికి వస్తుంది. ఓ బుడుగు పొలంలో పత్తిత్తులు పెడితే బుడ్డిపోతాయి కానీ చెట్లు మొలుతాయి. క్షేత్రం ఎరిగి విత్తనం పెట్టాలి, పాత్రం ఎరిగి దానం చేయమన్నారు. ఓ కుంటివానికో గుడ్డివానికో బిడ్డ వికలాంగుకు కాలు రెక్కలేనోనికి కొడకారమ్మ అని పిలిచి ఇక్కడ అన్నం పెడితే అయ్యని కడుపు సల్లగుండా అంటాడు. అన్ని తీర్ర ఉన్నోన్ని కోటీశ్వరుని తీసుకొచ్చి కొంపల కూసుండబెట్టి తినుమని ముంగట పెడితే శాఖలు మంచి కుదిరినయా, వంట మంచిగా ఉన్నది అంటే మా ఇంటికి చేసినట్టు లేదు, కొంచెం ఉప్పు కారం తక్కువైంది అంటాడు. సముద్రం మీద వాన కొట్టినట్టు సముద్రం మీద వాన కొడితే ఏమైనా లాభం ఉంటుందా? ఈ చెరువుల మీద కుంటల మీద కొడితే కుంటలు నిండుతాయి, పంటలు పండుతాయి అన్నట్టు మరి పాత్ర మెరిగి దానం చెయ్యాలి. అదే ప్రకారంగా గోత్రం ఎరిగి పిల్లని అడుగన్నాడు. ఎందుకంటే గోత్రం కలిస్తే అన్నజనుల వరస అవుతుందని పిల్లని ఇయ్యరు. ఆ ప్రకారంగా ఉంటది. మేము బ్రాహ్మణులము, మరి మేము పెద్ద కులం, మాది అగ్రజాతి, మా పిల్లలు మీకు ఇయ్యమయ్యా సూర్యునీళ్ళు ఎనగర్రకెక్క అన్నాడు. అంటే పక్క పొంటి కూసున్నాడు. మంత్రి ఏమన్నాడు, మీరు బ్రాహ్మణులము పెద్ద పెద్ద అంటున్నారు, మీరు బ్రాహ్మణులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? బ్రహ్మదేవుడు ఊర్వశిని ప్రేమించితే ఊర్వశి గర్భాన పుట్టిండు వశిష్ఠ మహర్షి. ఈ వశిష్ఠ మహర్షి ఎవరి పిల్లని పెళ్లి చేసుకున్నాడు? మాదిగొల్ల పిల్లను అరుంధతిని మతంగ మహర్షి బిడ్డను మరి మాదిగొల్ల పిల్లను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని అగ్రహారం తీసుకపోతే బ్రాహ్మణులంతా ఏకస్తులై ఈ పిల్ల మన ఇంట్లో రగది, మన కులగోత్రం కాదని 2 రెక్కలు బట్టి గిరగిర నింపి ఆకాశ గగన మార్గాన్ని ఎగిరేసిండ్రట అరుంధతిని. ఆమె కోపానికి వచ్చి నోరు తెరిస్తే నోట్లకెళ్ళి అగ్నిశిగలు భూమి మీద పడుతున్నాయి. సురతి 33 కోట్ల దేవతలు చూసి అమ్మా నువ్వు శాంతించు, నీకు దీవెన పెడతా అరుంధతి అంటే శాంతికి వచ్చినాక కలియుగం ఇంకా పుట్ట పంత ఉన్నది, పెరుగ పంత ఉన్నది, ఉప్పు పప్పు చోట ఉడక పంత ఉన్నది. అయ్యా మరి హిందూ సాంప్రదాయ ప్రకారం బ్రాహ్మణులు గాని, కోమట్లు గాని, గొల్లలు గాని, హరిజన గాని, గిరిజన గాని మన తెలుగు సాంప్రదాయం ప్రకారం లగ్నం నాగవెళ్ళిందంటే పోరు వినికెళ్ళి ఎత్తనే అరుంధతి నక్షత్రానికి నమస్కారం చేయమంటారు. ఆ చుక్కకు నమస్కారం చేస్తే ఆ సుక్క గిట్ట కనిపించింది అనుకో, మరి మగవానికి నిన్ను 100 ఏళ్ళ ఆయుషు, ఆడదానికి 100 ఏళ్ళ ముత్తెత్తనము అంటారు. అమ్మ నువ్వు అరుంధతి నక్షత్రానివై ఉన్ను అన్నాడు. మరి మీరు బ్రాహ్మణులు మాదిగొల్ల పిల్లని పెళ్లి చేసుకోలేదా? మరి వశిష్ఠ మహర్షి మాదిగింటికి అల్లుడు కాదా? మరి మీదెక్కడ ఎక్కువ ఉన్నది, మాదెక్కడ తక్కువ ఉన్నదయ్యా? కులము గొప్ప కాదు, గుణం ప్రధానం. కులముల పుట్టినంత మాత్రాన బిడ్డ మరి అటువంటి ఒక్క బ్రాహ్మణి కులముల పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు. 4 వేదములు 18 పురాణములు 6 శాస్త్రములు చదివి ఆ యొక్క కులగోత్రాల గురించి తెలుసుకొని వాటిని పఠన చేసి ఆచరణ చేసి 3 పూటల త్రికాల సంధ్యావందనము చేసి మరి అటువంటి చేసిన వాడే బ్రాహ్మణుడు. ఎవరు విద్య నేర్చుకుంటే వాళ్ళు. మరి అందు గురించి మీరు బ్రాహ్మణి కులములో పుట్టినంత మాత్రాన మేమే పెద్ద అంటే గలవది. కులం గొప్ప కాదయ్యా, గుణం గొప్ప. కులము కులము అంటావు రాజా, కులము గుర్తు చెప్పుత చూడు. కులము కులము అంటావు రాజా, కులము గుర్తు చెప్పుత చూడు. అడవి కట్టెలు వేరైన గాని అగ్గి బూడిది ఒక్కటే కాదా? అడవి కట్టెలు వేరైన గాని అగ్గి బూడిది ఒక్కటే కాదా? పూల రంగులు వేరైన గాని పూజంతా ఒక్కటే కాదా? అవు రంగులు వేరైన గాని పాలధార ఒక్కటే కాదా? అవు రంగులు వేరైన గాని పాలధార ఒక్కటే కాదా? మతమూరు వేరైన గాని మనుషులంతా ఒక్కటే కాదా? మతాలు వేరైన గాని మనుషులంతా ఒక్కటే.
మరి అటువంటి ఆవుల రంగులు వేరైన పాలదారంత ఒక్కటేనయ్యా నిన్ను కొత్త పాలెల్లై నన్ను కొత్త రక్తం వెళ్ళది అడివి కట్టెలు వేరైన గాని కాల్చె బూడిది ఒక్క తీరే ఉంటది పువ్వుల రంగులు వేరైన పూజంతా ఒక్కటే మతములు వేరైన గాని మనుషులంతా ఒక్కటే మతం అనేది మార్గాన్ని చూపేది అయ్యా బాధపడేది లేదు మరి కులం కులం అంటావు ఏ కులముల ఎవరు పుట్టిండ్రు ఎవరి కనుక మరి పూర్వము లోపల భరత చరిత్రకు మూలకారకుడు క్షత్రియ రాజా శంకర రాజు భరత చరిత్రకు మూలకారకుడు క్షత్రియ రాజా చంతన రాజు పల్లెపడుతూ ఆ మత్స్యగాంధిని ప్రేమించి పెళ్లి ఆడగలేదా ఎవరిది ఎక్కువ కులము ఎవరిది తక్కువ కులము పూర్వము లోపల ఆ చంతన మారాదు వేట మార్గం పోయినప్పుడు మరి పల్లె పడుసైనటువంటి బెత్తొల్ల పిల్ల మత్స్యగంధి సత్యవతి ఆమె పేరు యోజన గంధి అంటారు ఒక్క యోజనం పాడు సముద్రం మీద పడవ నడిపేదట ఆ పిల్ల మరి ఆ పల్లె పడుచు మత్స్యగంధిని ఈ క్షత్రియ మహారాజైన శంతనుడు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు మరి అట్లగాకున్న గాని అయ్యా గొల్లవాడు గోపాలకృష్ణుడు చెల్లెలి సుభద్ర యాదవ వంశం గొల్లవాడు గోపాలకృష్ణుడు చెల్లెలి సుభద్ర యాదవ వంశం క్షత్రియుడైన అర్జునుడు తా ప్రేమించి పెళ్లి ఆడగలేదా చూసినవా అర్జునుడు క్షత్రియుడు అన్నారు మరి గొల్లొల్లేమో అటువంటి కృష్ణుడు వాళ్ళ చెల్లె సుభద్రను అర్జునుడు పెళ్లి చేసుకోలేదా అయ్యా మరి కులాలు ఎన్నడో కూలిపోయినాయి మతాలు ఎన్నడో మంట కలిసినాయి మతాలు వేరైన మనుషులంతా ఒక్కటే కులం ప్రధానం కాదు గుణం ప్రధానమయ్యా మీరు ఎక్కువ కాదు మేము తక్కువ కాదు గుణం మంచిగుండాలి అంత గురించి నీ బిడ్డనిచ్చి ఇప్పుడు రాజుకు పెళ్లి అయ్యవన్న వల్లే బ్రాహ్మణ అయ్యావన్నాడు నువ్వు ఎన్ని చెప్పినా నేనయ్యా మేము బ్రాహ్మణులం అది పుట్టినాడే చచ్చిపోయింది అనుకుంటా సంపుకో సాదుకో నాకు అవసరం లేదా నీ భాగ్యం మనక్కడ వదిలిపెట్టి అగో బ్రాహ్మణయ్య వెళ్ళిపోయిండు చెప్పుతున్నా ఎంతసేపు చెప్పుకున్నా అప్పటికైనా ఇప్పటికైనా గాని పండ్లు వండిన చెట్టు కిందికి 10 మంది పోతారు గాని ఎండిపోయిన చెట్టు కిందికి ఎవరు రారమ్మ పాతది బర్రం అడుగైతది కొత్తది గుర్రం అడుగైతది అక్క ఒకవేళ భావనామెకు పిల్లలు అయినరనుకో మన భర్త మమ్ములగా అనుడు మన బతుకు బజారు పాలైతది అనేవారు కల్లా భయపడకు చెల్లె బాధన ఉన్న పూలు ఎంత ఓకు భుజాన ఉన్న ఆగో ఎద్దెగురంగానే గంటే గది ఇళ్ళల కంగానే పండుగ కాదు కొండి పోయంగానే దసరా కాదు బూరె వంగియంగానే ఉగాది కాదు పెళ్లి చేసుకోగానే పోరగన్లు అయితరాని నువ్వెట్లా నమ్ముతున్నావు ఒకవేళ అంతవరకు కత్తి నేను చూసుకుంటుంటానా దాన్ని అటువంటి ఉప్పున పెడత పప్పున తిత్త పప్పును 10 పక్కలు వేసి పలారమని అమ్ముతా అంటే కాడ ఒత్తుతే బావన్ల భాగ్యమ్మ ఉండలేక ఉరి పెట్టుకో చావారే మోతుకు మూడాకులు అన్నట్టు మన మొగంతో ముగ్గురే ఉంటావి ఇంట్లో గాని ఇంకో దాన్ని ఇంట్లో రానియ్య అన్నరా ఇద్దరు వదులుకున్నారు పెళ్లికి పోతే మన భర్త బాధపడతాడు అయినవి చూడ మంచిగా ఉండాలి మన మనసులున్నది మనసులు ఉండాలి అలా కడపుల కత్తులు పెట్టుకున్నారు నోట్ల బెల్లాలతోని పుకిట్ల విషయాలు పెట్టుకున్నారు వాళ్ళ చేతులు కలిసిన చప్పట్లు మూతులు కలిసిన ముచ్చట్లు మనసులు కలిసిన మాటలు ఇద్దరు ఏకమయ్యిండ్రు మరి అక్క ఇక పెళ్లికి పోదాం ఇక పోదామా పోదాం మరి పోదామంటే గిట్నే వేస్తావా అని ఎట్లా రావాలి అదే సీరేనా అది ఏమైందిగో నువ్వు మంచిగా తయారుగా నువ్వు ఓరకున్న చీర కట్టుకొని బయట ఉన్న చీర చుట్టుకుంటా ఊరకుంటది సీర బయట ఉంటా ఎక్కడ గట్లెట్టుంటది నువ్వు పెద్ద పెళ్ళి అనివైతే మొన్న దీపావళి నోకు 10,000 పట్టు చీర తెస్తే పూజ మీద కట్టుకున్నావు మళ్ళీ ఊరకు దాచుకోలేదా ఆ ఊరకున్నది కట్టుకో బీరువల్లి నేను బయట ఉన్నది చుట్టుకుంటా దండం మీద అది నీకేం తక్కువైంది ఏ తక్కువ అయిందంటే నేను ఏది కట్టుకుంటేది నన్ను చూస్తాండ వాడే మంచి సీర కట్టుకోవాలి ఇక మంచిదో చెడ్డదో పోదాం పైగా అంతేనా రావెసెల్లె పోదాము లస్కరు చూపిస్తానే వరత్త గుమ్మడి వైరాల మామిడి వరత్త గుమ్మడి వైరాల మామిడి రావెసెల్లె పోదాము రావెసెల్లె పోదాము లస్కరు చూపిస్తానే వరత్త గుమ్మడికి వైరాల మామిడి వరత్త గుమ్మడికి వైరాల మామిడి
తల్లిరో వరత్త గుమ్మడి వైరాల మామిడి వరత్త గుమ్మడి వైరాల మామిడి ఇడికి దగ్గర ఎడవతున్నరే వరత్త గుమ్మడి వైలాల మామిడి వరత్త గుమ్మడి వైలాల మామిడి అంతయ్యన వల్లు దాటి వారు పోత ఉన్నరే వరత్త గుమ్మడి వైలాల మామిడి వరత్త గుమ్మడి వైలాల మామిడి ఆడుకుంటా పాడుకుంటా ఇతరక్క ఎల్లలు సంబరపడుకుంటా సంతోషపడుకుంటా కళ్యాణమో దేవ కళ్యాణమే ఆరుకొట్టయ్యల కళ్యాణమే అంగలింగాలకు శోభానము పుట్టల భూపతి కళ్యాణమే పూలక రంభకు శోభానము ఎల్లమ్మని రాజు కళ్యాణమే ఏడుగురు ములది శోభానము తండ్రి ఆదిరెడ్డి కళ్యాణము తల్లిరో నీరమ్మ శోభానము అయ్యా భూపాల రాజా ఇగో పిల్ల నెత్తి మీద జీలకర్ర బెల్లం వస్తావయ్యా. అయ్యా ఈ జీలకర్ర బెల్లం ఆ నెత్తి మీద ఎందుకు వస్తుడు? జీలకర్ర కొంచెం అవుతుంది, బెల్లం కొంచెం తీయగుంటది. సంసారంలో కూడా కష్టము సుఖం అనేవి రెండు ఉంటాయి. అది కనుక్కొని తిరుగు అని దాని అర్థం కొడుక. నువ్వు కూడా వస్తు పిల్లగాని. అయ్యో 30 ఆవిడ మీద పెళ్లిరనాడు ముద్దర దారుని కళ్యాణము. 60 ఆవిడ మీద పెళ్లిరనాడు ఆషాఢవంతుల కళ్యాణము. ఓం నమ శివాయ కళ్యాణమే ఓంకార బసవయ్య శోభానము. కొడక ముహూర్తం దాటికి పోక ముందు మాంగళ్య ధారణ కావాలి. మరి పుస్తలు మట్టలు తీసుకొచ్చారా? సిద్ధంగా ఉన్నాయా? తీసుకొచ్చినా. ఏది అఘోరించున ఆయన తీసుకొచ్చిన నాకే తక్కువైంది. ఇది 3వ లగ్గం. బెజవాడ కనకదుర్గమ్మ మెడల కూడా అంతేలు పుస్తలు నేను దూళ్ళ బిడ్డ. అవి నిజమైన బంగారం అంటావా? అయ్యా పంచలోకాలు. పంచలోకాలు కాదురా, అప్రస్తుత పంచలోహములు. లోకములు గాని పసుపు దారానికి పుస్తలు గుచ్చుతారు. మరి కాపోళ్ళ మోట విన దండెడ దొడ్డు ఉన్నది తాడు. దేనికి గుచ్చినవురా అవి పుస్తలు? అయ్యా కరెంట్ సపోర్ట్ తీగే. ఇనుము దరిద్రం శనేశ్వరం చేస్తా ఉండకూడక ఎక్కడన్నా దారాన్ని గుచ్చుతారు. దారం అయితే 3 ముళ్ళు అన్నప్పుడు 3 ముళ్ళు వేస్తారు. ఈ సపోర్ట్ తీగతోటి 3 ముళ్ళు ఎట్టేస్తావురా? అయ్యా కటింగ్ ప్లేయర్ బట్టి అడిగట్లే. చచ్చిపోయా. మరి ముహూర్తం దాటిపోక ముందు హగోరించు ఆయన. అయ్యా అక్కడ దరిద్రుడ, ఇక్కడ కాదు అప్రాష్ట్రుడ. హరికొట్టయ్యల కళ్యాణమే అంగలింగాలకు శోభానము. 70 ఆవిడ మీద పెళ్లిన నాడు దేవకానాథుల కళ్యాణము. అదేవ లగ్నము సుదినము తదేవా తారా బలము తదేవా చంద్ర బలము తదేవా దైవ బలము. విఘ్నేశ్వర విఘ్న విదూరో కరికరిష్యామి లక్ష్మీ సత్యంగి సాబాధన లక్ష్మీ సాబాధన. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణ నమస్తుతే. మాంగళ్యము తంతునామేన మమ జీవన హేతునాయే కంటే భద్రాని శుభతే. సంజీవ శరదాము శతం మాంగళ్య ధారణ ముహూర్త ముహూర్తోస్తు సాబాధన లక్ష్మి సాబాధన. ఇక బుగ్గలు ఊదుకోండి. ఆ వీడియోది గొప్పను ఎంకేటీవీ ఇస్తాను కాదే. అక్షంతలు పోసుకోండి నాయన. పోసుకుంటాను.
లోపల మరి బ్రాహ్మణుల పిల్ల భాగ్యమ్మకున్ను అగో భూపాల మహారాజుకు రంగరంగ వైభవంగా పెద్దల సమక్షము లోపల ఆనాడి దినము లోపల సొన్నాయి సొంపుల్లా బాజయింపులల్లా సొన్నాయి సొంపుల్లా బాజయింపులల్లా పెద్దలంతా కలిసిండ్రు పెళ్లి చేసినారు ఇక అయ్యలంతా కలిసిండ్రు అక్షంతలేసినారు మరి ఎప్పుడైతే ఆయన పెద్దల సమక్షంలో వాళ్ళకు పెళ్లి అయిందో బ్రాహ్మణి ఎంకం బొట్లు అలిగిపోయిండు గాని కన్నది కడపాయ కట్టింది బట్టాయ కాళ్ళ వీణబడ్డ మైలాయ కన్న తల్లి ఎక్కడనే చూసుకుంటున్నది బ్రాహ్మణ ఎంకాయ బొట్లు అటువంటి భార్య వెంకాయమ్మ కన్న బిడ్డ బయటికి చేర వచ్చింది బిడ్డ నువ్వు బ్రాహ్మణి కులాన పుట్టినవు రాజును పెళ్లి చేసుకున్నావు మరి రాజుగారింటికి కోడలు అయినవు మరి ఒక్క ఆడిది మంచిదైతే 2 వంశాలు పేరు కత్తాయి ఒక్క ఆడిది లంగైతే 2 వంశాలు బజారుకు ఎక్కుతాయి అగో కన్నోనికి కొన్నోనికి పేరు తెస్తే ఆడిదంటారు లేకపోతే దాన్ని ఆడిదంటారు బిడ్డ నువ్వు అత్తగారి ఇంటికాడ భాగ్యవో వెలిగి ఉండు బిడ్డ నా బిడ్డరా అమ్మా నీకు అత్త మామలు ఉంటే కన్న బిడ్డో అత్త మామల సేవ భాగ్యవ్వా నువ్వు నిత్యముగా చెయ్యవారే కన్న బిడ్డో నీకు సాటి యారన్లు ఉంటేనా బిడ్డరా నువ్వు చదువుకొని తిరగవాలే భాగ్యవ్వా ఆడి బిడ్డలు ఉన్నట్టయితే అక్క అని పిలవాలే వాళ్ళను ఆశతోసి కొట్టద్దు నీకు బావలు మరుదులు ఉంటేనా బిడ్డరా నువ్వు బందుకెళ్ళి నడవాలే కన్న బిడ్డ బావ ఎదురైతే బందుకు జరగాలే మరుదుల ముంగట మంచం మీద కూసుంటద్దు మరిదితోని మారు మొగ్గి మాట్లాడద్దు వెనకడి కాలం లోపల బావ ఎదురైతే తొలిగి తొవ్వలిచ్చిండ్రు జరిగి బాటలిచ్చిండ్రు రోలు వీణ కూసుండి కారం నూరేది బావత్తండంటే రోలు దిగి నిలుసుండి బావదైనాక నూరుకున్నారు కానీ ఇప్పుడు కంప్యూటర్ కాలం అవ్వా బావ రాని మరిది రాని టచ్ సెల్లు చేతులు పట్టుకొని కురిసిలో కూసుండి కాళ్ళు ఆడిస్తాండ్రు గాని బిడ్డ కురిసి దిగుతాండ్రా మరి మనకన్నా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు బిడ్డ వాళ్ళను గౌరవించాలి ఆటపాట నేర్చింది అవ్వగారి ఇల్లు అర్వ కట్టం చేసేది అత్తగారిల్లు ఉన్నారు నిమ్మలు నీడలు అవ్వగారి ఇల్లు నిలిచి కట్టం చేసేది అత్తగారిల్లు చీరసారలు పెడితే ఉంచబోయేది అవ్వగారిల్లు సింగారించుకొని తిరిగేది అత్తగారిల్లు అగో అత్తగారి ఇంటికాడ భాగ్యవ్వా జర్రానికి మెరిగి ఉండవారే కన్న బిడ్డ ఇదికడు మీసాలున్న మొగోడు గాని పిల్లనిచ్చినప్పుడు అంగవడి అల్లుని కాళ్ళు మొక్కవలసిందే కానీ నిలబడి అల్లుని బాలు పట్టుటానికి అత్తమామ కతికారం ఉండదు ఎంతసేపు ఎప్పుకున్న ఇచ్చుకున్నోడు ఎంత ఉన్నోడైన ఈగతో సమానం పుచ్చుకున్నోడు ఎంత గరీబైన పులితో సమానం అంటారు బిడ్డ ఆడిది పుట్టినాడే ఆడిదన్నారు గాని ఈడిదనలేదు బిడ్డ మరి తల్లిగారింటికాడ తెల్లార రాకమంటే కన్న తల్లి ఓర్చుకుంటది గాని అత్తగారింటికాడ పొద్దు వడిసేదాకా కొడుకొచ్చిన కోడల్ది వండద్దు అగ కోడి కూత పొద్దుకమ్మ నా బిడ్డరా అగో కోడన్లు ఇవ్వవాలే నా బిడ్డరా లేతనే మొగని 2 కాళ్ళు మొక్కాలే మొగడు దగ్గర లేకపోతే పుస్తలు తీసుకొని కండ్లకు అద్దుకొని భగవంత అనగు నిండు 100 ఏళ్ల ముత్తెత్తనవి అని మొక్కాలే భర్త ముంగడి సావు బంగారి సావంటారు భర్త బతికున్నప్పుడు బిడ్డ నువ్వు పాత చీర కట్టుకొని తొవ్వంటి పోని ఎన్నన్న పచ్చని పందిరి ప్రభోజనాలైతే ఏదన్నా శుభకార్యం అయితేగా రా మల్లవ్వ అని పిలిచి పీటేసి కూసుండు వాని పసుపు కుంకుమ పెట్టి అచ్చంతలేయి ఆశీర్వదించు అంటారు భర్త చచ్చిపోయినాక బిడ్డ మోసే అంత బంగారం పెయిన పెట్టుకొని పెళ్లి కాడికి పోతే విధవరాలు వచ్చిందా అని బంధుకు జరుగు అంటారు గాని 10 మందిలో గలవని పసుపు కుంకుమ పెట్టరు ఆడిదానికి ముత్యమంత కుంకుమ ముఖమెంతో ఛాయ గోరంత పసుపు కొండంత ఛాయే అందుకే ఆడవాళ్లకు బిడ్డ అన్నల రాజ్యం అడవి రాజ్యం కొడుకుల రాజ్యం గొండ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి భర్త ఏరేది ఆడోళ్లకు సవరాజ్యం అంటారు
నీకు భర్తే భగవంతుడమ్మా నా బిడ్డరా భగవంతుడమ్మా నా బిడ్డరు పొద్దుగారు లేచి భగవంత నా భర్త ముంగట నన్ను వంచవో నాకు భర్త ముంగటి సాగు బంగారి సాగు రావన్నని మొక్కాలే చచ్చిన పీరుకైన గాని భర్త ముంగట భార్య చచ్చిపోతే ముచ్చైన సావాని పసుపు పెడతారు బిడ్డ అందుకే ఆడిదానికి ముత్తమంత కుంకుమ ముఖమంత ఛాయ గోరంత పసుపు కొండంత ఛాయ అంటారు మరి ఏ పుణ్యం వేసుకున్నదో ఐలవ్వ ముచ్చైద సాగు కోరుకున్నది భర్త ముంగడి సాగు బంగారి సావడ కచ్చుకొని బయలెళ్ళిపోయింది అగో అందుకాని కన్న బిడ్డ ఓ మాయిల నీకు భర్తే భగవంతుడమ్మా నా బిడ్డరా ఎడ్డోడు మొగడాని ఎక్కిరియ రాదు గుడ్డోడు మొగడాని గురి పనులు పెట్టద్దు ముసలోడు మొగడాని మూతి పొట్లు ఒడవద్దు నల్లి కుట్లోడు భర్తని నాదాను చూడద్దు భర్త అంటే భరించేవాడు భర్త అడు తాగుబోతు గాని తిరుగుబోతు గాని లంగ గాని తెలుసో తెలవకునో వారి జేబులకెళ్ళి ₹1 వల కన్నా దానం ఎత్తే ఆటానవంతు పుణ్యం భార్య ఖాతల పడుతుంది భర్త వేసిన పుణ్యం భార్య కట్టది గాని భార్య వేసినటువంటి పాపం భర్త కంటది అందుకే భరించేవాడు కాబట్టి భర్త అన్నడు బిడ్డ భర్తే నీకు భగవంతుడు లచ్చవ్వ నువ్వు చిన్నతనాన పెళ్లి చేసినరు గప్పుడు గీ బుద్ధుంటి బాడుకావం చేసుకోపోదు పక్కన నవ్వడు బర్రన విత్తడు నల్లి కుట్టోడు ఎట్ల పాడు అడ్డడు ఈ పిల్లగాడు చూడు నల్లగా గోపాలకృష్ణుడు లెక్క నవ్వితే పనులెంత తెల్లగున్నాయి అని సంబురపడి మనసు ఊగిళ్ళు ఊరి శన సుఖం కోసం పరాయోళ్ళ పక్కన కొంగు వర్తి అంటే శనము లోపల నీ కోరిక తీరుతుంది గాని చెడిపోయిందన్న పేరు సచ్చదా కదప్పది బిడ్డ అగ పుండు మానిన గాని నా బిడ్డరా ఇక మత్త కూడా మానవోదే భాగ్యవ్వా అందుకే ఆడపిల్ల జీవితం అరిటాకుతో సమానం అన్నారు మొగోళ్ళ జీవితం గారెముళ్ళుతో సమానం అన్నారు ఆకువై ముళ్ళు వీనబడ్డ ముళ్ళొచ్చి ఆకు వీనబడ్డ ఆకుకే ప్రమాదం గారి ముళ్ళుకు ప్రమాదం కాదు శనిగిపోయిన అరిటాకును మల్లెవడు అతుకు పెట్టడు చెడిపోయిన ఆడదాని జీవితం మల్లెవడు బాగు చెయ్యడు ఆడవల్ల జీవితం పూరా బిడ్డరా మరింటి కాడి కుండతో సమానం అంటారు కుండ మంచిగుంటే ఇత్తులు వస్తాం విధనాలు వస్తాం నీళ్లు పోసుకుంటాం నిప్పులు పోసుకుంటాం కూరాడి కుండకు పెడతాం గరిగ బుట్టికి పెడతాం గరిజేయి పటకు పెడతాం ఎల్లమ్మ గుడాలకు పెడతాం కాపాడితే కుండ కడదాకా 1000 ఏళ్ళు ఉంటది ఎత్తెత్తకుండా 16 వక్కలైతది మరి పలిగిపోయిన కుండ ముఖం చూడద్దు పలిగిపోయిన కుండల పాలు వచ్చాగే నీళ్లు వస్తే నిలువై అంటారు పలిగిపోయిన కుండ ముఖం చూడొద్దని పెంకలన్నీ ఏరుతారు పెంటల వారెత్తారు చెడిపోయిన కోడలు ఇంటుంటే సంఘంలో చెడ్డ పేరెత్తదా అని 10 అన్న కాడ 20 ఇచ్చి విడాకలు ఎత్తారు పలిగిపోయిన కుండను మల్లెవడు అతుకు పెట్టడు చెడిపోయిన ఆడిదాని జీవితం ఎవడు బాగు చెయ్యడు అగో అందుకాని కన్న బిడ్డ భాగ్యవ్వా రానికి వెలిగి ముందు బిడ్డ ఓ మాయిలా అత్త తిట్టింది మామ మాటలు పెట్టిండు ఆడిబిడ్డలు కూర పెట్టిండ్రు యారన్లు అంతు పెట్టిండ్రు మొగడు కొట్టిండు అని మాట మాటకు లొల్లి పెట్టుకొని అవ్వగారింటికి దెంక రావద్దు గడప దాటిన కోడల్ది కట్ట దాటిన నీళ్లు వెనుకవు రావన్నంటే సావండంగా తిరిగి రావు ఇచ్చిన కాడ సచ్చినట్టుండాలి కన్నోనికి కొన్నోనికి కీర్తిదే బిడ్డ అని ఆగో బిడ్డ ఈ 2 కాళ్ళు మొక్కింది బావన్ల తల్లి ఆ భాగ్యమ్మను తీసుకొచ్చింది అల్లుణ్ణి పిలిచింది అల్లుడా భూపాల మహారాజా మేము బ్రాహ్మణులము మీరు క్షత్రియ మహారాజులు నా బిడ్డ 7 ఏళ్ల పిల్లలు నీకిచ్చి పెళ్లి చేసినమయ్యా మరి అయిన వాడైతే 3 వరుసలు పెట్టుకొని పిలుచుకోవచ్చు అన్నం పెట్టినప్పుడు తల్లి పక్కల వండుకున్నప్పుడు రంభ ఈపు రాసినప్పుడు చెల్లె ఇగురం కొద్ది ఎన్నో వరుసలు పెట్టుకొని పిలుచుకోవచ్చు 7 ఏళ్ల పిల్ల తెలుసో తెలవకొన తప్పు చేస్తది కన్న తండ్రి వాళ్ళ కడుపులో పెట్టుకో నా బిడ్డ ఒక్క తప్పు చేస్తది కొడుక ఎవ్వలకు చెప్పకు నీ మనసులో పెట్టుకో అబ్బా చెప్పకేమో ఆ చెప్పకపోతే తల్లి అన్న చెప్పొద్దా అనరా రేపు బిడ్డ మన బిడ్డ అయితే తప్పు మనది అవుతుందా అంటే నిష్ఠూరం కన్నా అది నిష్ఠూరం ఉండాలి ఒక్క తప్పు చేస్తది నా బిడ్డ అత్తమ్మ మరి వాళ్ళన్న లవ్ చేసిందా 7 ఏళ్ల పొలవు లవ్ ఉంటారా మరి ఏమన్నా కలబొట్టుకి బ్రాహ్మణులను తాగుతామా మరి లేకపోతే ఏమైనా గిలాసాలు గిన్నెలు గిట్ట దొంగతనం చేసి మా పిల్ల అడిగేదాటది మరి ఇట్లా అంబారి గిట్ల ఉన్నదా కాదు ఒక్కటే తప్పు చెప్పగే ఇంకేంటిది అయ్యా మరి తెల్లార వారకు 2 పొంతలు నడుపు మరి అప్పుడు చెప్పపోతురు అంటే పసిపిల్ల కదా మరి 100 అబద్ధాలు ఆడి ఒక్క పెళ్లి అయ్యి అన్నారు కాదా పెద్దయ్య
మరి నా బిడ్డ ఉత్సవం వస్తుందయ్యా బొత్తలు నడుపుతుంటే నువ్వు చేసుకుంటావా అయ్యా కూలర్ గదికయ్యి వెనకాల అందుకని కూలర్ పెట్టలే బంధు నేను తర్వాత పెడతారు కావచ్చు అని అనుకున్నా. నీకు చలికాలం అయితేనే ఎచ్చగా ఉంటది, ఎండాకాలం అయితే చల్లగా ఉంటది. అయ్యే చూస్తాడేంద్రు ఇంతవరకు పాపం నల్ల పుల్లేరా ముద్దించుకుంటే కదా ముద్ది ఇవారాక సెంటు కొట్టాం అందుకే వాసన రావద్దండి. వాళ్ళ ఇల్లు సారా పోసింది పోయి బాగా అగో చల్లగా పోయిరమ్మ అని కన్న తల్లి ఆ బ్రాహ్మణవ్వ ఆ ఎంకాయమ్మ ఎప్పుడైతే బ్రాహ్మణి అగ్రహారం పోయింది ఎట్లా పోతున్నాడు ఈ చిన్న దోర బంగుల మీద చిన్న దోర బంగుల మీద సిడీలయ్యగురో చిన్న దోర బంగుల మీద చిన్న దోర బంగుల మీద చిన్న దోర బంగుల మీద సిడీలయ్యగురో చిన్న దోర బంగుల మీద సిడిలయ్యాలి నేను సిడిలయ్యాలి నేను సిడిలయ్యాలి నేను బాబారో సిడిలయ్యాలి నేను నిన్ను కూడా నింసాముండా నిన్ను కూడా కరియాలున్నా మాట్లాడేలా నిన్ను కూడా నింసాముండా మాట్లాడేలా నిన్ను కూడా నిమిషాముండా చిన్న దోర బంగుల కడ చిన్న దోర బంగుల కడ చిన్న దోర బంగుల కడ మనిషివేనా నువ్వు ఎటు పోతాటేనా అనుల్లా ఏంటే పొల్లగాళ్ళు బాపు 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 అని ఏడుచుకుంటారు కచ్చిరు మొక్కన కనిపించిర్రా నీకు నాకేడా ఎప్పుడు పుట్టిర్రు పొరగాళ్ళు అగో బావని భాగ్యమ్మకు 7 కొడుకులక్క బిడ్డ నాకు తెలివైందా పుట్టినారే మరి నీకేమన్నా సిగ్గున్నదా ఏమన్నా తెలివి ఉన్నదా ఎందుకే సిగ్గులేని చీర పేను అగ్గి వీనే తవలింపు తీసినట్టు అగో సిగ్గులేద జీడిగిందంటే నల్లగానే ఉంటే నాకెక్కడి సిగ్గు అన్నట్టు సిగ్గు లేక బాయరా చెరువు లేక అయ్యయ్యో నేనాదుడా దయగల్లా నా ఇద్దరు పెద్ద పిల్లలు గొడ్డోళ్ళు అంటివి మాకు పోరగాళ్ళు ఉంటారు అంటివి బావని భాగ్యం అని వేసుకుంటే 7 ఏడాది లోపలైన వంట గురికి అంటారా అని ముసలితనానికి కుసుమ కూడా ముక్కినట్టు వయసు ఒక్కరి చెప్పాడు ఒక్కరిచ్చినట్టు లగ్గం చేసుకుంటా అది ఎన్నాడు గంటది ఎప్పుడు గంటది అయ్యా ఎప్పుడు గంటదట ఇంకా పిలగల్లా ఏ అనదా నిజమేనే ఏడాది బ్రాహ్మణయం చేసుకుంటే బిడ్డ తద్దినాలు పెట్టబోతాడు శారదకర్మలు పెట్టబోతే ఎంత సంపాదించిన గంటె దద్దోజనం కూడా అన్నట్టు అన్లేం దొరకది పప్పుచారు మెతుకులు రాజుని చేసుకుంటే 3 పూటల ముష్టాన్న భోజనాలు తినచ్చు పట్టు పరపలున వండొచ్చు కట్టేంత చీర తొడిగేంత రైకే పెట్టేంత సొమ్ము ఎక్క గుర్రం వేల రాజ్యం ఉంటదని ఎరమండు గుర్రి అంటానన్న వాళ్ళే నువ్వు ఆశపడి లగ్గం చేసుకున్నావు ఆశపడ్డం వచ్చే పాస్ పడ్డది అన్నట్టు మా కుట్టని పిల్లగాళ్ళు దానికి కుడతారా లోకం అంతా అంటారు భూపాల వారాది అట్టోడే అంటారు పెళ్ళం సంబరం పెళ్లి సంబరం కానీ పోరగల్ల సంబరం లేదంటాను ఆ స్టార్టర్ మంచిది అయితే మోటార్ నీళ్లు పోయిన కన్నులో ఇంకా అయిపోతే పేపర్ మీద గీత పడదు అంటారు ఇంకా పెద్ద ఏమొంది అంటాడు వాళ్ళు అంటారా నువ్వు అంటాను వాళ్ళు అన్నారు నేను అబద్ధమాడా నిజమేనే ఆగో ఏడా తిరిగే ముందుకే కొడుకులను అంటారన్నది బిడ్డగా అంటారన్నది
నిజమే అమ్మా. లోకం తుప్పన తూర్పాల పడతాను అదే చేసుకోకుండా అయిపోవు కదా మేమంటే ఇజ్జతికి పడి సత్యం ఇంట్లో ఇప్పుడు దాన్ని చేసుకున్న వల్ల కోడై ఉత్తాన్ని భూపాల పట్టం అంతా కాదా నేను ఇప్పుడు అంటారే ఉన్నా సంతులో కసాటి మాటలు మాట్లాడితే మీ చేతుల్లో ఏం పెట్ట బుద్ధి కాదు నాకు ఏం పెట్టిన వాళ్ళకి తిన్నోళ్ళెక్కరక నీకేమెరకరా ఏమో అడుగురి అంటారు అన్న వాళ్ళే మేము గొడ్డోళ్ళం అని మమ్మల్ని ఇంటికాడు ఉంచి పడుసు పిల్లం దొరికిందని ఆగప్పాయ్ ఏది పడుసు పిల్లం అన్నదా 8 మందిని తీస్తానన్నది నువ్వు మాట్లాడతావు నువ్వు సాల్వ్ చెప్తావు నీ కళ్ళు కనిపిస్తలేవని కళ్ళ అద్దాలు పెట్టించింది నాకు తప్పయింది రేషం ఉంటే అద్దాలు తీసి బల్లవిని కిసురు సరేనే అనుకున్నాడు ఏనాడు పెద్ద భార్య మాట పట్టుకొని అగో భాగ్యమ్మ వేడికి వస్తున్నాడు ఓ రామ రామ భాగ్య ఏమండి రావయ్య లోగిలకు మన పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది అగో ఎందుకయ్యా ఎన్ని నెలలు అవుతుంది ఎన్ని ఏడాది దగ్గరకు వచ్చిందా దాటిందా మరి పోరగాని లేరి అయ్యో ఎందుకయ్యా ఎందుకు నేను నీ జోలికి వచ్చిన్నా నీ ఆర్తకు వచ్చిన్నా నేను ఊరు తిరుగుతా అంటే ఆడు 2 భార్యలు చేసుకునడానికి పోరగాను లేరు రాజు గొడ్డోడు నన్ను చేసుకున్నట్టయితే ఏడాది తిరిగే ముందుకు 7 కొడుకులను అంటానన్నా ఒక్క నొష్ట మాణిక్కల దేవినికి పోయి పిల్ల ఆడవిల్లని అంటానన్నా శివ శివ నాదా ఎందుకయ్యా గంత కోపము ఎందుకంటే పిల్లగాళ్ళు ఉండద్దా ఉండాలనంటారయ్యా నా నాదరావు ప్రాణనాదా ఓ నాదా నా మాట వినవయ్యా ఓ నాదా ఏం చేయాలి నాదేం తప్పు లేదన్న మాట ఎక్కడికి పెట్టింది అర్థమైందా మన పంపు నీళ్లు పోసినాక మంది పంపు కాడికి మీదే పట్టుకొని పోతానా మన స్టార్టర్ కాలిపోతేనే కదా మన మోటార్ పోయపోతేనే కదా మంది పంపుల కాడికి పోతా ఆ తప్పు నాది కాదు నీదేరా పొచ్చోడా అన్నట్టు అర్థం చేసుకుంటున్నావా ఇప్పుడు నా పంపునయ్యే మేమంటే సచ్చినాము తెలియదు నీకు ఎదురు మాట్లాడినావా మేము మాట్లాడలే అన్నావా ఓ పొచ్చోడా మాకు పోరగాళ్ళు అయితలేరు అన్నావా నాకు కాకుండా నా చెల్లెని చేసిండ్రా నాకు కాదంటివి నా చెల్లెకెందుకు పుడతలేరు అని నేను అడిగినా అడగలే ఎప్పుడన్నా ఈ చెవు పట్టికి ఇట్లా గుంజిండ్రు ఈ చెంపలు పట్టికి ఇట్లా అన్నా అది ఎంత మాట అన్నది ఇప్పుడు నిన్ను నాదా నాదేమన్నా తప్పు ఉన్నదే చెప్పు మళ్ళీ అదే ముచ్చట అంటుంది చూసినవా ఎవరా అది గన్ని మాటలు అంటుంది మరి నీకు తెలియదా పనులు వరకుడేనా చల్ రంగ రంగ దాసి శీతగారితల కుక్కలు మొత్తుకున్నాడు మీ మీద మా నువ్వయ్యా ఏం మొత్తుకున్నాడు అది దొరసాని ఇక నీ కింద 7 దాశల్లో ఉన్నాం ఎవరినో ఒక్కరిని పేరు పెట్టి పిలిస్తే వారంటారు అవ్వా ఇక మరి నా పేరు లేదు నా ఊరు లేదా పేరు లేదు ఊరు లేదా అంటే నీ పేరు నాకు ఎప్పుడైనా చెప్పినావే నా పేరా అయ్యో నీ దాని మీద లేదా ఏంటిదే నా దాని ఉన్నది అయ్యో నీ రిజిస్టర్ మీద నా పేరు లేదా ఈ రిజిస్టర్ లో నీ పేరు నాకు కనబడతలేదు కాదు పిల్ల ఇప్పుడు చెప్తా ఎక్కించుకో ఏంటిది ఎక్కించుకునేది నా పేరా నా పేరా నా పేరు కొట్టవెనికిల్లు కొత్త చిన్న మల్లు అంటారు కొట్టవెనికిల్లు కొత్త సినిమాలు ఉంటా అదే ఉండదా గట్టి ఎట్లుంటది ఇగో నా పేరు మల్లక్కే మా యారాల పేరు మల్లక్కే ఎవరన్నా పని పడ్డోళ్ళు పిలుచుడు భయం ఆ గుడిసెలకి వెళ్ళి మా అక్క వచ్చి అంటే నిన్ను కాదు మీ చెల్ల మల్లుని పిలిచిన్నాను ఈ గుడిసెలకి వెళ్ళి పోయి నేను అంటే నిన్ను కాదు మీ అక్క మల్లుని పిలిచిన్నాను ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదా అని మా ఇంటి పేరు కొత్తోళ్ళు మా ఇల్లు కొట్ట వెనుక ఉన్నది కొట్ట వెనుకిల్లు కొత్త చిన్న మల్ల అంటే నేను బలుకుతానబ్బా ఓహో అట్లా పెట్టుకున్నావా మరి పిల్ల నీ మొగని పేరేం పేరే అదిగరేళ్ళు
గా తుర్కోళ్ళు అవి చేసిన అదే తెలుగోళ్ళు కర్రవేరు అని తురుకోళ్ళు మరి ఆ పేర్ల సగం తుర్క ఉన్నది సగం తెలుగు ఉన్నది కాదే ఆహా నీ గట్టడం అనిపించింది మరి కాదా? మా అత్తకు 12 ఏళ్ళు అయినా పిల్లగాండు కాలేదట గోడ ఉప్పునది లేకపోతే బలం తక్కువ అనమాట ఆడోళ్ళకు పిల్లలు పుట్టపోతే బలం తక్కువ అనమాట ఆడోళ్ళకు సంకసాటి అయితేనే శంకరం ఉండదు అందుకే మా అత్తకు పిల్లలు లేరు ఇక అందరు పేరు నాలు పెడతాను ఇక నీ పిల్లగండు గారు నీ పిల్లగండు గారు నీ పిల్లగండు గారు నువ్వు గొడ్డుదాని నువ్వు గొడ్డుదాని నువ్వు గొడ్డుదాని అని పంచ పేరణాలు పెడతాను ఇక ఆ సందు చూసుకొని లచ్చవ్వ ఇక లత్త గులుగుడే మామ గులుగుడే యారన్ను గులుగుడే ఆడబిడ్డలు గులుగుడే చేసుకున్న లంజ కొడుకు కూడా లంజముండ చేసుకున్న లంజ కూడా అంటారు సువర్ గావురానికి గారి కొడుకు అనొచ్చు కానీ పేరు పెట్టి పిలవద్దట అదేనో మరి పేరు పెట్టి పిలిస్తే అర్ధౌస్ అవుతుంది అని అందుకే పేరు పెట్టి పిలవరు బడిచెట్టోనికి బండడ్డం అయినట్టు మరి పెద్దలకి ఏమత్తది పెద్దలకి ఏమవుతుంది పెత్తరా మరి బాలలకి ఏమత్తది బతుకమ్మ పండుగ మరి పిల్లలకి ఏమత్తది పీరీల పండుగ పిర్రల పండుగ లంజముండ కళ్ళు పోతే పీరీల పండుగ అనాలి ఆ కొద్దిగా తోలు నాలిక తొత్తు పోతాను కొద్దిగా చదువుకో అంటాను ఇలా వేనకి ఏముండేది మళ్ళా చదివేది ఇక పీరీలు పట్టుకొని తురుకోళ్ళు ఎట్టేస్తాను అస్సోయిదు అంకమ్మద్దు అస్సోయిదు అంకమ్మద్దు అనొత్తాను ఇక రాంగ గిసొంటి పెద్దవాడు చూసి పిల్లని పిలగాండు లేరు ఇక పీరీలు వస్తున్నాయి పీరీలకు కొంగు పట్టుపోని పిలగాండ్లు అవుతారు అన్నవద మా అత్త ఏం చేసింది ఇక పస్కర వేయింది పుష్కర వచ్చింది కొంగుల కొడుక పడ్డది ఏదే కుడుక నాకు కాదు మా అత్తకు అయ్యో మీ అత్తక నీకే అనుకున్నా కాదే ఇక కుడుకతోనేమో అత్త కొడుకు కుడుకతోటేనా కుడుకతోటి అది ఏ కుడుకో మరి పిర్రల కొడుక కళ్ళు పోతే లంజముండ పీరీల కుడుక అనాలి ఇక కుడుకతోనే కొడుకు ఇచ్చా అని మా మామ చూసి అబ్బా తుర్కదేవుని సత్యం చూడు అని మందకాడికి పోయి ఒక ఏటను తీసుకొచ్చి ఏటను తీసుకొచ్చిన వాళ్ళ మా అత్తో లాల్లత్తం అంటుంది కొత్తగా వచ్చిన అదరా గొల్లిరుకోవు వెనక నుంచి వెళ్ళవోనియా అని ఒక్కడి తెస్తే ఎట్లా సరిపోదు బలగం బాగున్నది అని తుర్కదేవునికో అలాలు చేసిండు ఎల్లవ్వ తల్లికో మురదాలు చేసిండు మరి 2 పేర్లు కలపాలి కదా అంకుసాబుల పేరు అస్గరు ఎల్లవ్వ పేరు ఎల్లు అస్గర్ ఎల్లన్న పేరు పెట్టి ఓహో అట్లా పెట్టుకున్నావా మరి పోనీ పెళ్ళి ఏమన్నా పిల్లగన్లా ఇర్రానే నాకు ఒక్క కొడుకు కొడుకు పేరేం పేరే ఆడి పేరుకి వచ్చినవాడు ఆ కీర్తికి వచ్చినవాడు అల్ల అంగనా దొంగనా నిన్నెప్పుడేమన్నా అన్నాడు ఆడు దుబాయ్ గిట్టవేండా దుబాయ్ పోయే మొగోడు అయిండు ఆడు మరి మస్కడ్ గిట్టవేండా అనే మస్కడ్ పోయి బిస్కెట్ తెచ్చే మొగోడు అయిండు ఆడు మరి లేకపోతే నీ కొడుకు నీ మీద గిట్టేరు పడ్డా ఆడు ఏరెట్ల పోడు ఏరెక్కడిది మరి నీ కొడుకు ఏమైనట్టే ఆడు మా అత్త కలవాటు అయిండు లంచముండే సిగ్గు లేదు మానవ లేదు నీ కొడుకు నీ అత్తకెత్త అలవాటు అయిందే ఇక దాని పక్కనే అంటాడు దాని ఇంటికన్నే ఉంటాడు దాని దగ్గర తింటాడు నా ఇంటికి వస్తాడా నన్ను అవ్వ అని పిలుస్తాడు దాని దగ్గరనే తింటాడు దాని దగ్గరనే వంటాడు నా దగ్గరికి వస్తాడా అంటే ఇంతకు నీ కొడుకు ఎన్నేళ్ళు ఉంటాయి 2 ఏళ్ళోడే ఒసిలాంజముండా 2 ఏళ్ల పిల్లగాడు మనవడేనే అక్కడ పాపం మీద సనవైండు అనుకోవాలి అంటే పాపం అంటే కడతానో దొరసారి నీ పనులలో కుక్కలేరు కదా లంచముండి ఇప్పుడు అంటే కానీ నోటినిండా అక్కడ 2 ఏళ్ళ పిల్లగాడేనే ఇక్కడ బాబం మీరే సర్వైండో అనుకోవాలి నువ్వు ఇంతకుముందు ఏమన్నవే ఇక మాటకు తప్పు బోడరెత్తు ముప్పు అన్నట్టు మాటకు అంకెదిస్తాను ఇవాళ ఈ ఊళ్ళో నువ్వు ఎందుకు ఇచ్చినావు చెప్పు ఎందుకు పిలిచినవు దొరసా అని అనాలి నేను కాదే అంటన్నా నేను పూజలకు బయలుపోతున్నా వస్తావా అంటున్నా ఎందుకు అవ్వకి దొంగ నాక్తిరు ఎందుకంటే నాకు కొడుకుల సంతానం బిడ్డ సంతానం కావనని పోతున్నా అవ్వా ఇక పోదాంపా పోదామా అమ్మవారు ఆ తల్లి భాగ్యవతి దేవి 7 దాసి వాళ్ళని ఎంబడి పెట్టుకోని అగో ఎట్లా బయలుపోతున్నది ఓ రామ రామ ఎట్లా పోతున్నది నందా నందనా నంద నందన ముకుంద వదన ఇందురేశ ఈశ మంద గమన అడికెళ్ళి ఆ కన్న తల్లిరా ఏనంట తను పోతున్నదా దాసి వాళ్ళను వాళ్ళు తోలుకొని తల్లి కూడా తను పోతున్నదా అయ్యో వాడలన్నా తల్లి ఎల్లబట్టెనా మేడలన్నా తల్లి దాటబట్టెరా
దిగుకుంటా తాను పోతగున్నదా అయ్యో దిగారాని కొండలైనా దిగుకుంటా తాను పోతగున్నదా తిరుపతి శ్రీరంగం నంది మహానంది కాశీకయ వేములవాడ కొండగట్టు క్షేత్రాలు తిరుగుతున్నదే అమ్మా తల్లి కాళికమ్మ కాళీమా కాళిమాయమ్మ ఓ జగన్మాత నేను భక్తితోడ ప్రార్థించుతుంటినమ్మా అమ్మ కాళీమా కాళిమాయమ్మ ఓ జగన్మాత నేను భక్తితోడ ప్రార్థించుతుంటినమ్మా అవనికి మొదలు ఆకాశమున సూర్య చంద్రులు సృష్టి చేసి 3 లోకములు ఏర్పరిచినవు అమ్మ కాళీమా కాళిమాయమ్మ ఓ జగన్మాత నేను భక్తితోడ ప్రార్థించుతుంటినమ్మా వెంక చక్రధర వీరలంబులు వీరగోళ కరవాలముచే కనక దుర్గవో ప్రపంచ సాంబవి అమ్మ నీకు సింహాసనములు అమ్మ కాళీమా కాళిమాయమ్మ ఓ జగన్మాత నేను భక్తితోడ ప్రార్థించుతుంటినమ్మా రణరంగముల యోధుల గుండెల గండరించిన తమ్ము దిమ్మల ధనదుల శిరములు దండగుట్టి కంచమ్ము నందు ధరించినవమ్మా అమ్మ కాళీమా కాళిమాయమ్మ ఓ జగన్మాత నేను భక్తితోడ ప్రార్థించుతుంటినమ్మా జ్యోతిమై సాసుర రేణుక భూమాత గంగా భవానివే పాడి పంటలకు నిలయంపైన ప్రకృతి మాత నీకు మొక్కెదా కష్టపడుచు మేమెన్నో జన్మలు ఎత్తి ఎత్తి విసుగొచ్చను మాకు ఆత్మరక్షణ మంత్రపుష్పములు అందుకున్న సాత్సాంగవంతరము అమ్మ కాళీమా కాళిమాయమ్మ ఓ జగన్మాత నేను భక్తితోడ ప్రార్థించుకుంటినమ్మా వైరావణుని గీటను వీసి పాతాళంబున వెలిసినవమ్మ రామ లక్ష్మణుల బ్రోచినవమ్మ హనుమంతునిగా సించితివమ్మ అమ్మ కాళీమా కాళిమాయమ్మ ఓ జగన్మాత నేను భక్తితోడ ప్రార్థించుకుంటినమ్మా ఏడుగురు కొడుకులు ఏడుగురు తోడనొష్టమానికి కాలబిడ్డ ఎనవండూరు ఒక్క కానుపు నా కోడిగట్టు అన్నది అడుగుతే ఆ తల్లి వైకుంఠం రాసిస్తూ కాదంటే తన వెంట కైలాసమైన దోలుకపో వెండి అడుగు బంగారం అడుగు రూపాలు అడుగు ఇస్తా అన్నది అమ్మా నన్ను పరీక్షించటానికి వచ్చినవా లేక పరమిచ్చిపోవటానికి వచ్చినవా 60 తులాల బంగారం తెచ్చుకొని ఆల మొగరం పక్క లోపల పెట్టుకొని పన్నట్టయితే అర్ధరాత్రి లేచి ఆ బంగారం నన్ను అమ్మాని పిలవది నా భర్తను బాపాని పిలవది ఎటువంటి ఆడవాళ్ళైనా గాని మరి బిడ్డ అమ్మాని పిలిపించుకోవాలనుకుంటారు ఎందుకంటే ఆయాసము లోపల ఆనందము లోపల ఆదికి చేసేది కన్న తల్లిని పిలువను మదిపులకించను ప్రేమను వర్షించ తొలి పలుకు అమ్మ అంటారు నేను అమ్మ అని పిలుపుకు ఆరాట పడతన్న గొడ్డు నింద నేను మొయ్యనమ్మ సచ్చి బొందైన మొత్తగానే నువ్వు సంతానం కావాలన్న వల్లే బిడ్డ మరి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎనవండుగురు ఒక్క కానుపు పుట్టాలంటున్నావు కలియుగం లోపల ఇవారకెవరు ఎనవండుగురు ఒక్క కానుపు లేదు మరి నేను చెట్టు వీధి పూరాని తెంపుకొచ్చిన శిఖలవయ్యన్నా కొమ్మకున్న పండుగంక కోసి వల్లె పెట్టి సాగదోలన్నా అంగట్ల బొమ్మ గంక ఆట అన్న కాడ రూపాయి పెట్టి కొనుక్కొచ్చి నీ కొంగులేచి నీ కోరికది అన్నా ఎవరు నీ గర్భాన ఓడిగడదు ఎవరు నీ గర్భాన ఉడతారా అని ఇక ఆరి చేతుల అంజన వేసేనా వారి చేతుల అంజన వేసేనా లోకాలు అదుస్తూనే ఉన్నది
అమ్మవారు వారి చేతుల అంజనం పెట్టి ఆకు పుటం పెట్టి ఎక్కేడు లోకాలు వారు చూసేవారి కల్లా ఆ తల్లికి 8 అటువంటి ఒక్క చేతులున్నాయి 8 చేతులల్లో శంకు చక్రము గద పద్మము సురకత్తి శూలము ఈ అస్త్రశస్త్రాలు ఒక్కనాడు ఏమన్నాయట అమ్మా అనేకమైనటువంటి అవతారాలు ఎత్తినవు శాందన మాంకాళి నువ్వే వెములవాడ రాజేశ్వరు నువ్వే మరి ఎటువంటి ఒక్క వెములకాడ బద్దిపోషమ్మవు నువ్వే మరి మధురల మీనాక్షి నువ్వే మరి కంచెల కామాక్షి నీవే మరి కాశల అన్నపూర్ణాధీశ్వరి నువ్వే విశాలాక్షి నీవే బెజవాడ కనకదుర్గవు నీవే కలకత్తల కాళికమ్మవు నీవే ఎన్ని అవతారాలు ఎత్తిన నీ చేతుల ఆయుధాలమయ్యే ఉంటాను మమ్ములను ఒక్కసారి పొడమార్చి ఏ తల్లి గర్భాన నన్ను ఓడిగడితే పుట్టంగా పురుడు వేసుకొని పెరగంగా పెళ్లి వేసుకొని 4 రోజులు నరలోకాన్ని చూసి అగో మల్ల నీ చెంతకు చేరుతావా అని వేడుకున్నాయట ఆ మాట ఆ తల్లి కాదికొచ్చింది ఈ 8 అస్త్రశస్త్రాలను పొడమార్చి 8 పిలగన్లు ఉట్టేటట్టు దీని గర్భాన ఓడిగడతా అని అమ్మవారు అనంత కోటి రూపిణి ఆది పరాశక్తి పిరికడు ఆపాకు చేతబట్టి అభిమంత్రిచ్చి ఎప్పుడైతే 8 అస్త్రాల వీణ కొట్టిందో అవ్వ కక్కు అగో ఏడవాడతారు ఎవరన్నా ఒక్కో అని ఒక ఆరిచ్చుకుంటే ఉరికి రావాలి 2 చెవులు మియాలి ఎందుకు ఎందుకంటే నా వెళ్ళిపోకుంటా ఆగో నీది వెళ్ళిపోకుంటేనే మూసినా బలిసిన వానే ఓ ఇక చంపుకుంటా పోవాలని జంపుకుంటూ పోవాలని ఈ రాశపల్లె పోవాలని ఓ ఆ పొద్దుకెళ్ళే మనసులో ఇక రావంగా జమ్ముకుంటా కాడ 2 ప్లేట్ల ముద్దగారలు తిన్నావు మళ్ళీ ఈడికి వచ్చిన వాళ్ళ ఇంత చికెన్ తో తిన్నావు ఇంత మటన్ తో తిన్నావు ఇంత పప్పుచారుతో తిన్నావు ఇంత పెరుగుతో తిన్నావు ఇక కాశపుల్ల కావడి పెసరపప్పు రూపడం అన్నట్టు నువ్వు అంగవాడి కక్కుతే ఇక నీ గ్యాస్ వెళ్ళిపోతే పోరగాలు బతుకుతారా గందుకొరకు కాదు లంజముండి నేను కక్కింది మరి ఎందుకొరకు దాసి అబ్బబ్బా నాకేమో కానీ నాగడి కానా గుంటుకు కానా బారి కానా బండి కానా ఇక ట్రాక్టర్ వెళ్ళిన కాంచెలు కాళ్ళన్నీ మూలకే పడ్డాయి అరే కాళ్ళు కాదే ఆ కాళ్ళు లేకపోతే ఇంకా కాళ్ళే లేవా ఏడ కనిపిస్తాను దీనికి అగో ఈయన దగ్గర లేదా కాని ఆయన కాని ఎప్పుడో మూల పడ్డదట అగో ఆయన దగ్గర లేదా కాని లేదు కనిపిస్తలేదు అగో వాళ్ళ దగ్గర లేదా కాని లేదు దాచుకొని వచ్చారు ఓ ఈ ఊళ్ళో ఇంటికి ఒక్క కాని ఉన్నది వాళ్ళు ఇద్దరు తీసుకొచ్చుకొని పెట్టుకో ఏంటిదో తీసుకొచ్చుకొని పెట్టుకునేది కానీ అరే గాని కాదే మరి ఏ కాను దాసి నేను నీళ్ళు వసుకున్నా అంటున్నా నేనంత గలీజు లంజనా అవ్వా నువ్వు ఎసొంటి లంజవో మాకేమెరక అది కూడా నీ అసొంటిదేనే నీకేమెరక నేను పొద్దుకు 3 సార్లు పోసుకుంటాను నీళ్లు ఏంటిదే పొద్దుకు 3 సార్లు పోసుకునేది ఉడుకు నీళ్లు సల నీళ్లు అరేగా ఉడుకు నీళ్ళు సన్ నీళ్ళు కాదే మరి ఇక ముర్కాలు వాళ్ళు నీళ్ళయా సీ పాడుగాని కాదు మరి ఇంకేటిగా కేసీఆర్ పొక్కలయా కేసీఆర్ పొక్కు ఉంటుందానే లేదా కేసీఆర్ పొక్క అనద్దు ఇనుకుడు గుంతలు అనాలే ఏ గుంత ఇక మరి అది పొక్క కాదా అది కూడా కాదు మరి ఇంకేంటిగా మిషన్ బర్వాతలయా మిషన్ పరివాత అది ఎక్కడన్నా మరి బట్టలు వేసుకుంటుందా మిషన్ గట్ల కాదు లంజం ఉంటా మిషన్ భగీరథ అంటారు ఇక ఏ భగీరథను అది కూడా కాదు గాని దాసి నేను పొట్టతోటి ఉన్నా అంటున్నా నువ్వు పొట్టకచ్చినవా బాంచను అవన్నీ ఇక పొలం పొట్టకచ్చిందంటే ఇంత ఊరి పొట్ట చల్లితే ఇక పట్ట వలిగి 3 గొలుసు పెడుతుంది పొలం ఇక నువ్వు పొట్టకచ్చినవు కాబట్టి ఇంత ఊరి పొటాసు నువ్వు బుక్కినట్టు అయితే నువ్వు కూడా పట్ట వలిగి 3 పొరగండ్లని పెడతావు లంచముంటా నేను పొలాన్ని అనుకుంటాను అనే అగో నువ్వే అంటే పొట్టకచ్చిందని అరే గా పొట్ట కాదే ఏ పెట్టనో ఇక నీకెత్తు చెప్పాను నేను మొత్తం ఇప్పి చెప్పు పోనీ బక్కనొట్లు ఉత్సవాడుక ఏంటిదిరా మొత్తం ఇప్పేది బాటలు ముచ్చట్లు గాడి వచ్చావుతానంటాను నీకు లాట్రూమ్ బాత్రూమ్ లేవా నా ఇష్టం ఇక్కడ ఉన్నది లాటరీ మరి ఎందుకు లేదు లేకపోతే పోతావా? లేకపోతే పోసుకుంటా అంతే మరి దాసి గది కాదు గాని నా కడుపు లోపల మన లోపలనే ఉన్నావు ఎప్పుడు బయట ఉన్నావు అడిదాను కదా ఏం మాట మాట్లాడుతున్నావు ఇంటి ముంగడ బల్ల విన్నా ఉంటివి గట్ల మాట్లాడు అంతేమో నా కడుపు లోపల చిన్నగా సాపలు బొరలాడినట్టుగా అనిపిస్తున్నదే అమ్మో నువ్వు ఆ సాపలతో తీయకు అదేనే
ఇక ఈ ఊళ్ళో వచ్చే మంది తెలుగోళ్ళు ఉన్నారు. అయితే ఏం చేస్తారు వాళ్ళ జిమ్మ జిట్టుకో అంటే పానం లట్టుకో అంటది. ఇక కేసీఆర్ ఇంటికో బండి ఇచ్చిండు. ఇవాళ ఇన్నట్టు అయితే ఇక తోబెల పట్టుకొని వస్తారు నీ తుంకాన్ని పెడతారు. బాబా అలిసినవానే ఏంటిదే నేనేమన్నా చెరువును అనుకుంటాను వానే చెరువు అయితేనే దేవుతారా తెలుగోళ్ళు. ఓ కుంటను కాపోతుని ఓ మడుగును కాపోతుని ఎట్లా దేవుతారే ఏడ జిమ్మ జిట్టుకో అంటే అయిపోయి ఉరికొచ్చి ఇక తోబెల పెట్టినా ఇక దాసి ఇరిగింటి కూరల మీద పొరిగింటి సల్లల మీద రాగిన శనగల మీద రాగడి వేటాల మీద అమరాజు బుద్ధి ఉంటేనా ఓ దాసిగారా అయ్యో మాబటి పులిసల్ల మీద మాడికాయ పచ్చడి మీద రేపటి పులిసల్ల మీద రేణు వంద పచ్చడి మీద అమ్మ నాకు బుద్ధి ఉంటేనా ఓ దాసిలారా నాకల్లా బుద్ధి ఉంటేనా నాడు పొత్తులంజాని ఎందుకు అంటారంటే ఎందుకంటే అది మా మేనత్త కొడుకులు మేనబాడు కావులు. మరి మేము ముగ్గురం కలిసి ఒకటే బల్లె పోయినాము. వాళ్ళేవో శుద్ధమొద్దులు అయిరునే ఎక్కడే ఎవరినైనా ఇక గీళ్ళ చేసుకొని నేనేం సంసారం చేస్తానా అని ఇక నా తగ్గట్టు పిల్లగాడు కావాలి, 4 రెక్కలు ఒక్కటి కావాలి, పాలోళ్ళ కిందనే నాదాలు కావద్దని అగో గసొంటి పిల్లగాడిని తెల్లలింగి కట్టుకున్నాడు. మరి అంతే మా ఇద్దరిని అందుకే సెలెక్ట్ చేసుకున్నా. మే ఇద్దరు అందుకే సెలెక్ట్ చేసుకున్నా. నేను ఎప్పుడో చూసినా ఇప్పుడు లైన్ వేసుకున్నా. మీ ఇద్దరికి ఇప్పుడు కలుసుకున్నాం. మళ్ళా అయినను నేను లవ్ చేసిన ప్రేమించిన పెళ్లి చేసుకున్నా. అగో అది మనసులో పెట్టుకున్నారు. లచ్చవ్వ అని పొచ్చి లంచని పేరు పెడుతుర్రు. వాళ్ళు ఎందుకో నాకు పుల్లటి కూరల మీద బుద్ధి ఉడుతున్నదే. ఇంత మామిడికాయ పచ్చడి ఉన్నది తిను. ఇంకా రొడ్డు ఉండాలి పో. ఇంత నిమ్మకాయ పచ్చడి ఉన్నది తిను. ఇంకా పుల్ల ఉండాలి. ఇంత రేగ్గాయ పచ్చడి ఉన్నది తిను. ఇంకా రొడ్డు ఉండాలని. ఇంత ఇసురికాయ పచ్చడి ఉన్నది నాకు అద్దు. ఇక నేనేం చేయాలి మరి పొడుగుది పెట్టుకుంటావా అనవా? నీ కండల కప్పలు చవే బాడుక ఏంటిదిరా పొడుగుది? చింతకాయ ఏం చేస్తారా? పొడుగు పెట్టుకోరా? ఎట్లా పెట్టుకుంటారా? పచ్చడా నాకు తెలియదు మరి. అంతేనా? ఇక ఉన్న పచ్చళ్ళన్నీ అద్దంటి. ఇక నా దగ్గర ఉన్నది ఒక్కటే పచ్చడా. చెప్పను పెట్టి అదరేక ఉరికత్తదా రప్పి. ఇక ఇట్లా ముక్కుల పక్కులు తీసుకొని గిట్ట రాకు. ముక్కుల పక్కులు తింటారే ఎందుకు తినరు? ఎట్లా పాడు పడుతుంది? బబ్బిలిక ఉన్నట్టుంటది. ఎప్పుడు నా తిన్న ముఖమా ఇది కన్న ముఖమా? ముక్కుల పక్కులు తిన్నే 10 మందిని కన్నా ఉన్నారా వాళ్ళు? ఇక 8 మంది వేయిండ్రు, 2 మిగిలిండ్రు. ఏరియా 2. ఇక ఇల్లే ఏమాతకాళ్ళు. ఏం పేరు పెట్టుకునే వాళ్ళకు? ఇక ఈయన పేరు ఎండిపోతు. ఇక ఈయన పేరు తిండిపోతు. మరి మీ ఆయన పేరు? దున్నపోతు. దున్నపోతుని చేసినవా? మరి నీ పేరు? మోర్దోపు. అయ్యో మీకు అన్ని పోతులేనా? మా ఇంట్లో మొత్తం పోతులే అవ్వా. ఎట్లా దొబ్బుతుంది కాదే? అయ్యో మా ఇంట్లో ఇత్తనం పోతావు. అది ఇది ఇత్తనం పోతా. గింతే ఉన్నది మెదిగిందా అని ఇంతకు? అగో నార్మల్ దున్నుతుందా? ఏందవ్వా ఏం మాట్లాడతానో బాంచను. నీ రూపాయి భయాలు లేకుండా తీసుకొని పో. నీ నార్మల్ దున్నుతూనే ఉంచుకో. లేకపోతే నాయన వడగొట్టు. దానితోటి కాదు. అవి లేకపోతే ఇంకా లేవా పోతులు? ఏడగానిపిస్తాయి పోతులు. ఆగో ఈయన దగ్గర ఆగో ఈ లేదా 2 పోతులు. అవి మెదిగి మూలకు పడ్డాయి. ఆ పోతులు నాకెందుకు? అవి అక్కడ కుర్చీ మీద ఉన్నాయి 3 పోతులు. అవి చెప్తేనే ఆ పోతులు. ఆగో అక్కడ అద్దాల పోతుంది. నాకు అద్దు. ఆగో బండి మీద ఒకటి ఉంది. అవి అటొక్కటి ఉంది. ఆ ఒగ్గి పోతు కావాలి నాకు కదా.
గా పోతు కావాలి అదు లేదు ఎందుకదు నీ పోతునికి ఇట్లా అడిగిన నేను ఎవరు? అదా నీ పోతుని అడగలే అది ఏమైనా అనుమానం పోతే అంతేనా నేను ఏడి పోతే గాడికి వస్తుంది అది ఏడి పోతే ఆహా. ఎటు పోతే ఎటు వస్తుంది నేను ఎటు పోతే గాడి వస్తుంది ఎటు వస్తుంది మనమే గిట్టుంటివి మనమే గిట్టుంటివి ఇంకా గంపడంత కోడి పిల్లలు ఉన్నాయి ఆ పిల్ల తంది పిల్లలు వాట అయింది గా ఇంటికాడుండు నేను ఇటు పోయేస్తా అని అన్నందుకు లంజం ఉండ నువ్వు ఎట్టుపోతావా అన్నాడా ఆ కోడి పిల్లలు విడిచిపెట్టిండు అగో నా ఎరుక వాడే వచ్చిండు అగో వచ్చిండు అటు పోతలేడు ఇటు పోతలేడు అగో ఆయనే ఉన్నాడు ఇక నేను కలవబోతే ఆయన కుప్పలు తీస్తాడు నేను నాటయ్యబోతే ఆయన నారయ్యేస్తాడు ఇక నేను దొడ్డి కన్నా పోతానంటే ఈడతలేడు అగిడతలేడు అని నేను దొడ్డి కాని పోతే నువ్వెట్ట లోట పట్టుకొని పోతావు లామిడి అని లోట పట్టుకొని వస్తాడు నువ్వెంత మంచిదాని నువ్వు లంగవో నువ్వు వేసుకుంటు దాని ఏం చెయ్యాలి రాడయ్యా మొగముండ కొడుకు ఆయన షర్టు చుట్టూ తిరుగుతా ఆయన షర్టు చుట్టూ తిరుగుడు ఏం చెయ్యాలి గసంట ఆడిదాని నువ్వు పోతున్నారు జల్లు జల్లున్న వనాలు గురిసే ఓ పిల్ల సెరువు గుంటలు నిండేనమ్మా ఓ పిల్ల జల్లున్న వనాలు గురిసే ఓ పిల్ల సెరువు గుంటలు నిండేనమ్మా ఓ పిల్ల జల్లు జల్లున్న కొయ్యారదే కోత పొలము ఓ పిల్ల సారదే వారి నడుము ఓ పిల్ల కొయ్యారదే కోత పొలము ఓ పిల్ల లాయి లాయి రే లాయి లాయి రే లాయి లాయి రే లాయి లాయి రే మంగు ఏ బాడుకా ఎక్కడ అంగుతారా మంగు ఇక రా ఎప్పుడు ఇంట్లోనే సత్తావు నీ వినమా అన్నవాడా ఎవరు వచ్చింది తెలియదు వేయింది తెలియదా అవ్వా నీ బాంచాను పెద్దోరు సారి ఏమిటికి వచ్చినావు బాంచాను ఇగో బావని భాగ్యం ఆపతి పడతాడు ఓలకపోతానని వచ్చిన ఆపతి పడతాందా అయ్యో నాకు లేని ఎగురుతావు నీకే అత్తండి ఆగుతలేవు చెప్పు విని కూర్చోవాలి శంకరిస్తాన్నా ఉనక వాళ్ళు ఉరికి పడబడితే ఇగో పోదాం అట్లాగు నీకేమి ఎగురుతాం లేదు కానీ నా మొగడు నాకు పిల్లగాళ్ళు అయితలేరని రోజు కొట్టుడే నీ శల్యం చెయ్యి అంటే మా శల్యం చేసిన ఇక మా శల్యకు కూడా అయితలేరని భావని భాగ్యమ్మని చేసుకున్నా అది పూజలు కడతారని నా మొగని నిడిచిపెట్టి ఆయన కచ్చేరేల మేము ఇంటికాడు ఉంటుంది ఇక దశల్లో తీసుకొని పూజల కాని పోయింది పోయిన కాడ మరి కాకులాట కాన్ని కలుపుకున్నదో పచ్చిమంత్ర కాన్ని పట్టుకున్నదో ఎవరికి 10 రూపాయలకు పక్క వరిసిందో ముంగట ముంతాత చేసుకొని వచ్చింది ఇక దాన్ని చూసి నా మొగడు ఆగులు లేదు ఇప్పుడు అది ఆపతి పడుతుంది దానికి పోరగాన్లు ఉడితే మా మొగడు మా ముఖం చూస్తాడా చూడడు అందు గురించి మంత్రసాని మంత్రి ఇచ్చిన నీళ్లు తాగితే ఓట్ల కూర సాట్ల పడితే బిడ్డ మంత్రసాని తీసుకొస్తాను వచ్చిన నువ్వు ఆ మంత్రి ఇచ్చిన నీళ్ళల్లా పాముల విషాలు తేళ్ల విషాలు కలుపుకొని రా దానికి తాగిస్తాం కడుపుల పిండాలు చావాలి తల్లి చావాలి దాన్ని ఇంటెలక తోడి బొంద పెట్టాలి దాని బొంద వీని గరక నా బోడబర్రె బరకాలి మా మొగనికి మేమే ఇద్దరు అక్క చెల్లెనే ఉండాలి నీ బాచ్చరవ్వ నేను ఆ తేళ్ల మందులు పెట్టా నీ పావుల మందులు పెట్టా నేను ఆ పని చెయ్యా నువ్వు గంతిక వచ్చినావు నీకు అట్టిగా చేయమంటలేను గంతిక గొడ్డోళ్ళు అయ్యరా మీరు ఈ గుడిసెగా ఆరబెట్టుకొని బంగుల కట్టిస్తా నేను ఉన్న గుడిసె కాలినేమో నీకు బంగుల కట్టిస్తానే నువ్వు కట్టిస్తావా నువ్వు కట్టేవని బాధ్యత నేను రాను రావా రాకుంటే రాపోతే గోషమ్మ ఆగుతుందా రాను రాకు
నేను రాంగ్ అందరు అడుగుతాను ఎటు పోతాను దొరసాని ఎటు పోతాను అంటే మా చెల్లె భాగ్యం మాపతి పడుతుంది మంత్రసాని తీసుకురాని పోతానని అందరికి చెప్పుకుంటూ వచ్చిన ఇప్పుడు నేను పోతా దాన్ని బొంటిగా విసుకుతా అది జత్తది కడుపులో పిండాలు జత్తాయి నా మొగడు వచ్చినాక అయ్యా దాశంలో తోలితే అత్తదో రాదో అని నేనే పోయినా అందరు చూసిర్రు వాడ కట్టోళ్ళని అడుగు అది రమ్మని ఎంత బతిలాడినా రాలేదు బాగా దాగి పన్నది కథము మేము కన్నమా పెంచినామా పిండాలు ఎదకెక్కి ఆ కానుపు కాక తల్లి చచ్చింది కడుపులో పిల్లలు చచ్చినాయి అని చెప్తా మొట్టమొదలు నీ తలకాయ నరికి నేను తొక్కుడు బండ కింద తోడి బొంద పెట్టాకరే భాగ్యమ్మ బొంద పెడతారు ఓ రాముడు దేవుడు గంతిగా కావచ్చు ఈ సినుకులు పడతానే ఇలా ఉండాలి అత్తవా రావా ఇక నేను అత్తన పాడ ఎందుకు తీసుకుంటా అగో సరే మంచిది ఆనాడు ఆయన బావని భాగ్యమ్మ ప్రాణం తీస్తనాని రాముల విషయాలు తెల్ల విషయాలు గడుపుకున్నారు గానాడి దినం లోపల మరి ఇక్కడికి దగ్గర మరి ఏడంత్రాల మాలకు ఎట్లా వస్తున్నారు ఓ రామ రామ పునాపు వెన్నెలా పూసి కాయంగా వెన్నెలా వాగి కాయంగా రాజాలు తిరిగి రాజాలు తిరిగి రజములనే చూసి రంబ కట్టడు అయ్యో రజని రమంతమానంది నేనేమి చేతూ వెన్నెలకు దంతిని కన్నేలిద్దారు దంతంగ తరి మెడిమే వాళ్ళలో తగ్గున్నా మెరిసే వెన్నెలా వెన్నెలా వెన్నెలో నాయ వెన్నెలా జయ వెన్నెలా వెన్నెలా అడిగల్లి మంగమ్మ వెన్నెలా నాయ వెన్నెలా నేను మందుల బల్లవ మల్లువా ఓ ఈ అచ్చరాలు లంజం ఉండలే ఇప్పుడు ఇంటి చుట్టూ తిరుగురే వీళ్ళవ కడుపులు కాల ఇగో తడక సాటుకుంటే తామంగా అనిపారు గోడ సాటుకుంటే గోరంతా కనిపిస్తారు ఏనా సవితివే నేనే మంగును మళ్ళీ ఏమిటికి వచ్చినావు 12 ఏళ్ళ కింద మేము మరిది గొంట పోతుంది కదా మరిదిని మరగ పెట్టుకుంటారని అత్తలేడా సచ్చిండా కొత్తోడు కావన్నా అటే వేయిండాడు అని పీరిసి పిప్పి వేసినట్టు పీరుసుక తిన్నావు కావున భూతం బయట పీరుసుక తిన్నాడు తినవచ్చు పీరుసుక తిన్నా అది అట్టడే పాడాయే ఇప్పుడు మళ్ళీ ఎవరికి పెడతావు ఇగో అమెరికల్ రావిందరికి పెట్టిపో ఎలా పోతారం పోయినట్టుంది ఇగో కాదు మా మల్లవ్వ ఇగో నీతో ఒక్క కొద్దిగా పని పడ్డది ఏం పని ఇగో సత్యమందులు ఉన్నాయా లాంజమ్ముండ ఎందుకు చస్తావే నీకేం పుచ్చిందే నేను వచ్చామా అన్నవాడ ఏడింది అడక తినన్న బతుకు నువ్వెందుకు చస్తావే నీకేం పుచ్చిందని చస్తానంటున్నావే నేను బతికినా చంపుతారు నేను చంపినా బతుకుతారు ఇదే అడుగు నేను పక్క పోయి ఉన్నట్టున్న బాధ్యరు నీకేం కట్టం వచ్చిందని చస్తావే నేను చత్తుడు కాదు ఇగో దొరసాని పెద్ద దొరసాని లేదా సూర్యవతి చత్తదట్నా అది మరి ఎవరకు నన్నే చంపుతుంది ఇగో వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ఉండంగా ఆ భూపాల మహారాజు ఆ భావన పిల్లని చేసుకోలేదా చేసుకున్నాడు భాగ్యమ్మను ఆ భాగ్యమ్మని చేసుకుంటే ఆ భాగ్యమ్మకు 7 కొడుకులు పుట్టిర్రు ఒక బిడ్డను పుట్టింది గప్పట్ల కప్పలు నువ్వు పొత్రం పుట్టింది అది కదా పుట్టలే ఏం పుట్టింది మరి ఈ ఇళ్ళ పిల్లగాళ్ళు పుట్టిర్రు నేను అనుకున్నా ఈ లంచలేమో చేసిర్రు అనుకున్నా కానీ ఎవరితోటి అందలే బిడ్డ నేను అందులో నువ్వు కూడా ఉన్నావు కదా డెలివరీ చేసిందని ఊరికొక్క మాత్రం సానివేనైతే ఇగో నా చేత పాముల విషయాలు తెల్ల విషయాలు కల్పించిర్రు నేను అనుకున్నా ఈ పని లంచ్ అయితే చేస్తుంది అనుకున్నట్టు అయింది అమ్మతోడు అట్ట పెట్టినా గానీ ఆ పొలగాన్ని పుట్టిర్రు పుట్టిన వాళ్ళే మళ్ళీ ఏం చేసిర్రు నన్ను
ఆ బాయిల వారేసి రమ్మన్నారు అత్త వారేసి వచ్చిన వాళ్ళే కట్టెలకు పోయిన కట్టెలకు పోయేటోళ్ళకి ఆ మర్రి కిందనే కోసేపు పండుకుంటానని పండుకున్నా ఆడ అన్నందుకు పోరగానే కోతులుగా వాకినట్టు వాకిరు మర్రి ఉడలు పట్టుకొని ఇక వాళ్ళు ఎవరో గొడ్లగాసే పోరగాన్లో ఎవరో పోరగాన్లో అనుకున్నా ఆఖరికి ఆ పిల్ల ఏం చేసింది ఆ నొట్ట మా నిక్కంతో కనబడ్డది నీ బాధ్యను ఇక కనబడ్డ వాళ్ళు నన్ను బతకనిస్తాడా రాదు ఇక నన్ను ఏమో చేస్తాడు అని ఇంటికి వచ్చి ఆ దొరసాలతో చెప్తే లంజ నువ్వు ఆ పోరగాళ్ళు బాగా వేసినవా వేయలేదా ఫస్ట్ నీ బాధ తీపిస్తారు అన్నరా నువ్వు మందుల మళ్ళా మా దగ్గరికి పోయి ఆ పోరగాళ్ళు సత్య మందులు పట్టుకొని రమ్మనన్న అయితే ఈ మందు వంట పోయి పోరగండ్ల చంపి రమ్మన్నారా బిడ్డ వాళ్ళు కడుపులు ఉండంగానే సావలే మందు పోతే బొంటిగా విసికి బొందలెత్తే బాయిలెత్తే సావలే ఇప్పుడు నేను మంది ఇత్తాలు చత్తారే వాళ్ళు అరాన ఉట్టిన వరపుత్రులు ఉన్నట్టున్నది సచ్చే మందు నా దగ్గర లేదు గాని వాళ్ళను అవతారం పొడమారిసే మందిత్తా నాగల్ల పురి గట్టు వేల మాయల పక్కీరిది మొల్దారం లేని మొండి మంత్రమే నాది మొల్దారం లేని మొండి మంత్రమే వాని చేతుల కూడా ఎండికి బెత్తం పైడి బెత్తం రాగి బెత్తం 3 అణుసుల కట్టే నా చేతుల కూడా ఎండి బెత్తం పైడి బెత్తం రాగి బెత్తం వాడు 11 రోజుల పచ్చి బాలెంత బాలనాగమ్మను కర్రె కుక్కను ఎట్లా చేసిండో ఈ ఎనమండుగురు పోరగలను కర్రె కుక్కల చేయమంటే చేస్తా మళ్ళా కుక్క పోరగాళ్ళు అడగరవయ్య మళ్ళా మొగ కుక్కల ఇడిచి పెడతాయి ఇలా అంచెని చూస్తే మొగ కుక్కల దేని వారికే ఉంటే వాళ్ళ మొగలు ఒక్క పిక్క ఒక్క మొక్కలు కాదు ఏం చేయాలి అవతో వద్దు మరి కాకుల చేయమంటావా కాకుల ఎత్త కలియుగం లోపల ఎన్నో బతుకుతాయి గాని తులానికి 5 తులాల బంగారం అయితే మందు తయారైతుంది ఏంది తులానికి 5 తులాలట నీకెందనే ఇచ్చేది నీకెందే ఇచ్చేది ఆ చెత్త పేరు చెప్పు నేను తీసుకొని పోతా ఏంది నువ్వు చెట్టు పేరు చెప్తే తెచ్చుకుంటావా నిన్ను అయితా అవుతుంది ఎందుకు కాదు నవగిరులు తిరిగిన గారిన సమితికొక్క ఏరు దొరకద్దు ఒక్క చెట్టు దొరకద్దా అని ఆ మంత్రసాని మంగవ్వకు అటువంటి ఒక్క మందుల వల్లవ్వ చెట్ల పేరు ఎట్లా చెప్పుతాంది ఏ చెప్పుతా రాసుకో నుడుగు తప్పద్దు ఇంటన్నావా మందులు మందులు మందులో నా వద్దనున్న మాయల మత్తుల మందులే నా వద్దనున్న ఉత్తరాన 3 ఏరు దక్షిణాన గంట ఏరు పడవటాన పత్తి ఏరు తూర్పున తుంగ ఏరు ఆకసాన దండి ఏరు కాటిన జిల్లాడి ఏరు కన్నెపిల్ల కాలుగోరు కన్నెపిల్ల కాలుగోరు పుట్టుపాప తొంటినర మూత పిల్లు రొమ్ము వెనక పుట్ట విద్ది తెల్లబడక చెట్టు విద్ది పుట్ట విద్ది గుండి ఏరు గట్టి విద్ది గండి ఏరు పొదిమై కొండెంగమా జాజికాయ సన్నగడ్డ సంపంగి పూలతేజం గాజులకు నల్ల మందు గంట విల్లి రూదిరంపు పోయే పత్తి ఆవువర్యం బొల్లి పంది నల్లమేక పాలు వెచ్చి 4 దోచిల్లు వెట్టి కళ్ళగాదు పొర్లుగాడు కారు మెత్త పువ్వు మర్రి ఊడ మొర్రి బంక మారకాకి గట్టిని మూత పెట్టే పెద్ద పిట్ట గుడ్లు 26 లేత బీరలేడి కన్ను పాతకుండా నేతికవం పారపిట్ట పూర్వసం చేత వట్టి మంతరించి కొర్ర బియ్యం మంతరించి కోడి చెక్కులు అనివించి గల్లు గల్లు మాని వచ్చే గజ్జల పూతాన్ని పుల్లటార విత్తనాన్ని పూరి తెచ్చినట్టు ముసల్దాన్ని ముట్టి బొక్క కొడలదాన్ని కొక్కిదాన్ని పడుసుదాన్ని పక్క బొక్క ఎద్దుదాన్ని ఏక బొక్క బియ్యాన్ని కూడా వచ్చి రూట నుంచి మూట కట్టి 7 ముద్దలు ఎల్లగడతారు 7 ముద్దలు ఎల్లగట్టి అట్లవయ్య పోరగండ్ల కరికల్ల మందు వస్తే ఇట్లా వచ్చి మాట్లాడుతాడు మందు తగర మందు గ్యార మందు రమ్మంటే రావాలనే పొమ్మంటే పోవాలే లంగి లంజమంగి చెత్త పేరు చెప్పు అంటే వాడి చెప్తే నేను ఏం చేయాలి అక్కడ పోతా తోటి బాధ మందని చెప్పలే భూమికి నాగిని చెప్తాను మూత పెంజర పిసిరికాయ బూడిది గుమ్మడికాయ నల్లవావిలి పసరు నాగసరముల కోసి పొల్లుగా చేసి పొర్లించి ఉడికిత్తా ఎన్ని చెట్ల పేరు రాయిహంస పరమహంస రక్త సింధూరం ఇష్టకాంత లోభాను జటమైసు పిచ్చకాలు ఇవన్నీ కావాలి అచ్చికైతే అనుకుంటున్నావా ఇవన్నీ నేను చదివాలిగా ముసల్దాని ముజ్జి బొక్క అంటే నేను అన్నారా ముసల్దాని ముజ్జి బొక్కలేమనంటే అది బతుకుంటాక నేను ఎట్లా ముజ్జి బొక్కలేమని అది ఏం చేయాలి పడుతుంది పక్క బొక్కాట ఇవన్నీ పడతాయి మరి నీ బాధ్యరు 5 తులాలు కాదు 10 తులాలు ఇక నా కొంపంత నాశనం చెయ్యి
ఇగో ఇగో నీ పానం కోసం నా పానం కోసం ఇస్తున్నావే నువ్వు ఆ, ఆ ఎండి బంగారం తీసుకున్నది గనక ఇంటి లోపలికి వచ్చింది పట్టు వరిసింది పట్టు వీన పాటికి మంత్రం పదము తప్పలేదు నూటికి మంత్రం నుడుగు తప్పలేదు దాని చేతి లోపల ఉన్నటువంటి ఎండి బెత్తం పైడి బెత్తం రాగి బెత్తం చేత బట్టి ఓం రాం హ్రీం క్లీం భంపట స్వయాని బండారు కొట్టంగానే పుట్టు పుట్టు అంటే పట్టు మీద 8 తురికి పండ్లు పుట్టినాయి బిడ్డ తెనుగొల్లకు ఎలబెట్ట ఎండి గంపు ఉంటది పండ్లమ్మ పైడి గంపు ఉంటది నువ్వు తెనుగు రామక్క లెక్క వేషం కట్టుకొని గంప లోపల ఈ పండ్లు పోసుకొని ఆ మర్రికాడికి పండ్లు అనుకుంటా పోవాలి పట్టవాటిలి ఎర్రబట్టవాటిలి ఎవరు లేకుండా చూసి పోరగలను దగ్గరికి తీసుకొని నెత్తి మీద చెయ్యెట్టిపోయి అంతా ఉనికి చూసి గావురంగా వాళ్ళని దగ్గరికి తీసుకొని తలో పండు చేతుల పెట్టు వాళ్ళు తిన్నోళ్ళు తిన్నట్టు నా బిడ్డరో ఆకులైపోతారమ్మా మంగవరా నీ చేతికి మైలాంటిది గుట్టు బయట పడది బిడ్డ అలా పానం తిస్తే మనకేం వత్తది పండో పరమో తినుకుంటా ఊరుకో కాయకాయ బతుకుతారు వాళ్ళు ఇక నీకే బాగుండదు నేనే అన్నా నువ్వే పోవాలి మరి నేను పోతానే నేను ఇట్లా బతికిస్తానేవే ఇక నేనేం చేయాలి సరే మంచిగా పోతా అని 8 తునికి పందు పట్టుకొని ఇక ఈ గంప పట్టుకొని పోతా ఇలా బతుకుపోడు గారు నేనేం చెయ్యాలని అగో పళ్ళనల్లా పెట్టుకొని అగో ఎట్లా పోతున్నది ఓ రామ రామ కొమ్మన పండు ఉన్నదా ఉయ్యాలో కోరుకయో నచ్చునా ఉయ్యాలో కొమ్మన పండు ఉన్నదే ఉయ్యాలో కోరుకయో నచ్చునా ఉయ్యాలో కొమ్మన పండు ఉన్నదా ఉయ్యాలో కోరుకయో నచ్చునా ఉయ్యాలో కొమ్మన పండు ఉన్నదే ఉయ్యాలో కోరుకయో నచ్చునా ఉయ్యాలో కొమ్మ వట్టి లాగుతే ఉయ్యాలో కొంగుల పడుతునుకున్నా 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 ఉయ్యాలో గాల వేసి లాగుతే ఉయ్యాలో గడ్డయోడ నలుసునా ఉయ్యాలో ఉన్నదే ఉయ్యాలో భవిష్యత్తు నచ్చునా ఉయ్యాలో మైల సాపున్నదో ఉయ్యాలో భవిష్యత్తు వస్తున్నా ఉయ్యాలో మైల సాపున్నదే ఉయ్యాలో భవిష్యత్తు నచ్చునా ఉయ్యాలో గాల వేసి లాగుతే ఉయ్యాలో గడ్డయోడ నలుసునా 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 ఉయ్యాలో దేవుడంత దేవుడే ఉయ్యాలో కోరని వల్లందరే ఉయ్యాలో దేవుడంత దేవుడే ఉయ్యాలో కోరని వల్లందరే ఉయ్యాలో దేవుడంత దేవుడే ఉయ్యాలో ఓదల మల్లందరే ఉయ్యాలో దేవుడంత దేవుడే ఉయ్యాలో ఓదల మల్లందరే ఉయ్యాలో కొమ్మ వట్టి లాగుతే ఉయ్యాలో కొంగల వడ తులుకునా ఉయ్యాలో కొమ్మ వట్టి లాగుతే ఉయ్యాలో కొంగల వడ తులుకునా ఉయ్యాలో ఏలకు మహారాజా రాజకుమారాజా రాజకుమారాజో ఏలకుమారాజో రాజకుమారాజో ఏలకుమారాజో అడిగలు మంగవరా ఏడా వస్తున్నది అడిగలు మంగవరా